जैसा हम वैसा है कि नहीं करके हम परखते हुए देखेंगे। మనము దేవుని వాక్యంలో ఉన్న సత్యాలను తెలుసుకోవటానికి యేసు ప్రభుల వారు మనకు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మన చేతులకు అందించాడు. तो पवित्र परमेश्वर ने इस पवित्र ग्रंथ को हमारे हाथ में इसलिए बना दिया कि हम परमेश्वर का उद्देश्य जानने के लिए। వాక్యం మనకుంది, वचन हमारे लिए है, ఎవరు మోసపోకూడదు. कोई भी धोखा खाने की जरूरत नहीं है। వాక్యం మనకు లేకపోతే अगर वचन नहीं होता నేనేం చేసేది ప్రభువా, मैं क्या करूं प्रभु, నాకు వాక్యం లేదు, मेरे पास वचन नहीं है, నేనేం చేసేది मैं क्या करूं, అని మీరు అనొచ్చు. इस तरह बोल सकते కానీ हैं। మనకు వాక్యం ఉంది, लेकिन हमारे लिए वचन है నీ ఎదురుగా आपके सामने। నీ ఎదుటనే ఉందన్నాడు. రోమిల పత్రికలో పౌలు గారు అన్నాడు, నీ ముందే వాక్యం ఉంది అన్నాడు. तो रोमियो की लिखी पत्री में पौलुस कहता है आपके सामने है, ఆ వాక్యం నువ్వు చదివిన వాక్యమే. आप पढ़ा है वो वचन, నీ దగ్గర జీవ గ్రంథం ఉంది, आपके पास जीवन का ग्रंथ है, జీవ గ్రంథంలో రాయబడిన జీవ వాక్కులు ఉన్నాయి. जीवित ग्रंथ में लिखी गई जीवित वचने हैं, వాటి వైపే చూడాలి. उन्हीं की ओर ही देखना है ఈ हमें। పైనుంచి వచ్చిన అంటే పరలోకం నుంచి వచ్చిన వాక్కులు, ये स्वर्ग से आया है ये ఈ वचन, పరలోకం నుంచి వచ్చిన వాక్కుల్నే మనము చూడాలి, వాటిపైన ధ్యానం ఉంచాలి. तो स्वर्ग से जो वचन आए हैं उन्हीं के ऊपर ही ध्यान लगाना है हमें। మనుషులు ఏమన్నా మీకు చెప్పినప్పుడు, मनुष्य अगर कोई कुछ कहे आपसे, ఎవరైనా సరే, कोई भी हो, అది బైబిల్లో ఇలా ఉందా లేదా, ये बाइबल में ऐसा है कि नहीं, ఇది రాసి ఉందా లేదా, क्या ऐसा लिखा है कि नहीं लिखा, రాసి ఉంది. हाँ लिखा हुआ है। పరిశుద్ధాత్ముడు ఆ రాసున్న వాక్యాన్ని మనకు బోధించాలి. पवित्र आत्मा प्रभु ही उस लिखे वचन को हम तक पहुंचाना है। చాలా సార్లు సైతాను బోధిస్తాడు, कई बार शैतान हमें संदेश देता है, జాగ్రత్తగా వినాలి. इसलिए सावधान से सुने। దేవుని వాక్యం ఉంది, परमेश्वर का वचन है, అలా ఉందా లేదా ऐसा है कि नहीं చూడాలి. जांचना है। ఆ వాక్యాన్ని బోధించేది ఎవరు? उस वचन का संदेश देने वाला कौन है? పరిశుద్ధాత్ముడు. पवित्र आत्मा प्रभु, మన గురువు ఆయనేనండి. वो ही हमारा गुरु है। ఎందుకంటే మాస్టర్ యేసు ప్రభుల వారు ఉన్నప్పుడు యేసు ప్రభు నేను గురువుని, నన్ను వెంబడించమన్నాడు. क्योंकि यीशु मसीह जब इस संसार में थे उन्होंने कहा था मैं गुरु हूँ मेरे पीछे हो लो। నేను గురువుని బోధకుడిని. मैं गुरु और संदेशक हूँ। మీరు అంటున్నారు మంచిదే, आप कहते हो अच्छी बात है, నేను చేసినట్టు చేయండి, जैसे मैंने करा वैसे आप भी करो, నా మాట వినండి, मेरी बात सुनो మీరు వెళ్ళి నా మాటలు చెప్పండి. और मेरी बातों को जाके प्रचार करो। నేను చెప్పిన మాటలు కాక ఇంకేం మాటలు చెప్పొద్దు. जो मैंने बताया उन बातों के अलावा और आप कुछ भी नहीं कहना है। పేతురు చెప్పలేడండి, पतरस नहीं कह पाएगा, తోమా చెప్పలేడు, न तोमा कह पाएगा, యోహాన్ చెప్పలేడు, न यूहन्ना कह पाएगा, ఎవరు చెప్పలేరు. कोई भी नहीं कह सकेगा। పరిశుద్ధాత్ముడు వాళ్ళల్లో ఉండి చెప్తాడు. पवित्र आत्मा प्रभु ही उनके अंदर होके వాళ్ళు बताएगा। పరిశుద్ధాత్మ నమ్ముకున్నారండి, उन्होंने पवित्र आत्मा पर भरोसा की है, ఆ పరిశుద్ధాత్మ మాటలే నివ్వడండి. वही पवित्र आत्मा का बातों को ही सुनते थे। మొదటి శతాబ్దంలో पहली शताब्दी में యేసు ఉన్నప్పుడు जब यीशु मसीह थे, నన్ను వెంబడించండి, मेरे पीछे हो लो, నా మాటలేనండి, मेरी बातों को सुनो, నేను గొర్రెలకి మంచి కాపరిని. मैं भेड़ों का चरवाहा हूँ। 3.5 సంవత్సరాలు 3.5 वर्ष సమూహాలు సమూహాలు యేసు వాక్యం तो విన్నాడు. बड़ी झुंड की झुंड यीशु मसीह के वचन सुना था। అందులో నుంచి 12 మందిని ఎన్నుకున్నాడు. तो उनमें से ही 12 चेलों को चुना था। ఎందుకున్నాడంటే क्यों चुना था? మార్కు సువార్త मरकुस सुसमाचार సరే మనం చూద్దాం. देखिए, మార్కు సువార్తలో ఏమన్నాడంటే, मरकुस सुसमाचार में कहता है, మార్కు సువార్త 13వ అధ్యాయం చూడండి, నాతోనే ఉండాలి మీరు, మరి నన్ను వెంబడించండి. చూడమ్మా మార్కు సువార్త 3:10 చూద్దాం. ప్రతి ఒక్కరు బైబుల్ తీయండి, మార్కు సువార్త ప్రతి ఒక్కరు తీయండి. మార్కు సువార్తలో 13వ వచనములో చూడండి. చూడండి 13వ వచనం చూస్తే మనము अध्याय 13 मरकुस का 3रा वचन, ఆ దేవాలయం ఎదుట ఒలీవల కొండ మీద కొన్నప్పుడు పేతురు, యాకోబు, యోహాను, ఆంద్రె అని వారు ఆయన చూచి, చూడండి 13 अध्याय का 33रे वचन मरकुस, जब वे जैतून के पहाड़ पर मंदिर के सामने बैठा था तो पतरस और याकूब और यूहन्ना अंद्रे ने अलग जाकर उनसे पूछा। అంటే ఇక్కడ నేను చెప్పబోయే విషయం ఏంటంటే, మీకు मैं क्या कहना चाहता हूँ, యేసు ప్రభుతోటే ఉంటారు వాళ్ళు ఎప్పుడు అనే విషయం నేను చెప్తున్నాను మీకు।
तो ये लोग हमेशा यीशु मसीह के साथ है करके बताना चाहता हूँ, ఎందుకంటే ఆయనతోనే ఉంటారు, ఆయనతోనే తిరుగుతారు, ఆయన చెప్పిన మాటే వింటారు. क्योंकि ये लोग उन्हीं के साथ रहते हैं, उन्हीं के साथ चलते हैं, उन्हीं के कहने की बातों को ही सुनते हैं. అంటే ఆయన మాటలు కాక వేరే మాటలు వాళ్ళు చెప్పరు. इनकी बातों के अलावा बाकी बातें वो नहीं कहते हैं. ఈ రోజు నేను మీకు చెప్పాలనుకుంటుంది ఏంటంటే मैं क्या कहना चाहता हूँ, ఆయనతోనే ఉండి ఆయనతోనే తింటూ ఆయనతో పాటు తిరుగుతూ ఆయన చెప్పిన మాట వింటూ ఉన్నారు మొదటి శతాబ్దంలో. पहले शताब्दी में जो चेले थे उन्हीं के साथ रहा, उन्हीं के साथ घूमे फिरे हैं और उनके कहने के अनुसार चलते थे. అయితే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే ఈ రోజు మనము పరిశుద్ధాత్ముడితో ఉన్నాము. ఇప్పుడు యేసు పరలోకంలో ఉన్నాడు. ఇప్పుడు अब यीशु मसीह तो स्वर्ग में है. జాగ్రత్త గుర్తుంచుకోండి, याद रखने वाली विषय, యేసు శరీర పరంగా మనతో లేడు. यीशु मसीह शरीर के अनुसार हमारे साथ नहीं है. ఈ రోజు సందర్భ ప్రకారంగా మీకు చెప్తున్నాను, तो संदर्भ के अनुसार मैं आपसे कहता ఆయన हूँ పరలోకంలో ఉన్నాడు. वो स्वर्ग में है. అది మీకు తెలియాలి, वो बात आपको याद होना चाहिए, క్రైస్తవులందరికీ తెలియాలి. हर एक मसीह को याद होना తెలిసిన चाहिए. దాన్ని ఇతరులకు చెప్పాలి. जो जान चुके हैं उन बातों को दूसरों से बांटना है. యేసు ప్రభు పరలోకంలో తండ్రి కుడి పార్శ్వన ఉన్నాడు. यीशु मसीह स्वर्ग में पिता के दाहिने हाथ में है. ఇది అందరూ తెలిసిన విషయం. ये सब जानने वाली बात है. పరిశుద్ధాత్ముడు ఇప్పుడు భూమి మీద ఉన్నాడు. पवित्र आत्मा प्रभु अभी इस धरती के ऊपर है. పరిశుద్ధాత్ముడు భూమి మీద ఉన్నాడు. पवित्र आत्मा प्रभु इस धरती में है. కాబట్టి పరిశుద్ధాత్ముడు మనతో ఉండాలి అంటే अगर पवित्र आत्मा प्रभु हमारे साथ रहना మీరు हो, అడగొచ్చు, आप कह सकते हो, పరిశుద్ధాత్ముడు నాతో ఉండాలంటే పాష గారు నేను ఏం చేయాలి అని. पवित्र आत्मा प्रभु अगर मेरे साथ रहना हो तो मुझे क्या करना होगा? ప్రతి వాక్యానికి లోబడాలి. हर एक वचन का अधीन होना पड़ेगा. నేను నా జ్ఞానం మన జ్ఞానం అంట వెర్రితనంగా మారాలంట. तो हर एक मेरा अपना ज्ञान करके नहीं सोचना है, हमारे ज्ञान मूर्खता बनना है. నీ జ్ఞానం అనేది ఈ లోక జ్ఞానం. అంటే ఈ లోక జ్ఞానం ద్వారా దేవుని జ్ఞానాన్ని తెలుసుకోలేకపోతున్నారంట జనం. तो लोग इस संसार के ज्ञान के द्वारा परमेश्वर के ज्ञान को नहीं समझ పౌలు पाते. గారు అన్నాడు पौलुस ने कहा, ఆ రాసిన దాంట్లో ఈ లోకంలో సువార్తని అంటే సువార్త వెర్రితనముగా అనుకుంటున్నారంట లోకులు. संसार के लोग जो है सुसमाचार को मूर्खता समझते हैं, కానీ लेकिन ఆ సువార్తని వెర్రితనం ఎవరు అనుకుంటున్నారో వాళ్ళకి చెప్పాలి ఈ సువార్తలో ఉన్న సత్యం ఏంటో. जो कोई सुसमाचार को मूर्खता समझते हैं उन लोगों को बताना है कि वचन के अंदर का सच्चाई क्या है. అయితే ఆ సత్యాన్ని ముందు మనం పొందుకోవాలి. तो उस सच्चाई को सबसे पहले हमें अपनाना होगा. అందుకే చూడండి, జలప్లవం అయిపోయినాక तो जल प्रलय पूरा होने के बाद ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడు. एक व्यक्ति को चुना था. ఆ వ్యక్తితో దేవుడు మాట్లాడాలి. उस व्यक्ति के द्वारा परमेश्वर बात ఆ करना వ్యక్తి चाहते. ద్వారా ప్రపంచాలు తెలియబడాలనుకున్నాడు. उस व्यक्ति के द्वारा सारा दुनिया को मालूम कराना चाहते थे. ఆ వ్యక్తి సంతానం ద్వారా తన మహిమ కోర్చుకోవాలనుకున్నాడు. उन्हीं की संतान के द्वारा अपना महिमा पाना ఎవరా चाहता. వ్యక్తి? कौन है वो? అబ్రహాం. अब्राहम. అబ్రహాం అండి. अब्राहम. అబ్రహాం పిలుచుకున్నాడు. अब्राहम को परमेश्वर ने నాతో बुलाया, ఉండన్నాడు. मेरे साथ रहो कहा, నేను నీతో ఉంటాను. मैं तुम्हारे साथ నిన్ను रहूंगा. ఎవరు ఆశీర్వదిస్తే వాళ్ళు ఆశీర్వదించబడతారు, ఎవరు శపిస్తే వాళ్ళు శపించబడతారు. जो कोई आपको आशीष करेगा वो आशीष पाएंगे, जो कोई आपको शाप देगा वो शापित हो जाएंगे बोला యేసు था. ప్రభు ఉన్నప్పుడు यीशु मसीह के समय में యేసు ప్రభుతో ఉన్నారు. यीशु मसीह के साथ थे. ఎవరు? कौन? 10 మంది శిష్యులు. 12 चेले. వాళ్ళకి ఏమన్నాడు? उनसे क्या कहा? పత్రస్ని పిలిచాడు. पत्रस को बुलाया. పత్రసు ఈ గుంపుని ఈ యొక్క ఈ సమూహాన్ని నువ్వు నడుపు, पत्रस से कहा था, ये झुंड को तुम चराओ, నువ్వు హెడ్వి, तुम उसका मुखिया हो, నువ్వు హెడ్వి. तुम मुखिया हो, అయితే నిన్ను నేను ఆశీర్వదిస్తున్నాను. मैं तुम्हें आशीष दूंगा. నువ్వేదైతే ఇక్కడ బంధిస్తావో అది బంధించబడుతుంది, ఏదైతే నీవు ఉపదిస్తావో అది ఉపదీయబడుతుంది. जो कोई आप पृथ्वी में बांधोगे स्वर्ग में बंधा जाएगा, जो कोई पृथ्वी खोलोगे स्वर्ग में खोला जाएगा बोला पत्रस से. కాబట్టి నిన్న నేడు ఏకరీతిగా మాట్లాడుతున్న దేవుడు మనతో. इससे हमें मालूम पड़ता है कि परमेश्वर कल और आज हमेशा एक समान बात करने वाला परमेश्वर है. చాలా మంది అనుకుంటారు कई सारे लोग सोचते हैं అది వాళ్ళ కోసంలే, वो केवल उनके लिए है, అది వాళ్ళ కోసంలే, केवल उन्हीं के लिए है, మన కోసం కాదులే. हमारे लिए మరి नहीं మన है. కోసం ఏందండి ఇప్పుడు? फिर हमारे लिए क्या है अभी? ఏంటంటే వాక్యం విను, చర్చికి వెళ్ళు, బస్ అంతవరకే. तो सोचते हैं केवल वचन सुनो और चर्च में जाओ, इतना ही. ఇక మనం చేసేది ఏం లేదు. तो सोचते हैं कि आगे हम कुछ करने का కొందరు नहीं है. కాపర్లు కూడా తప్పులుగా బోధిస్తున్నారండి. चरवाहा भी ऐसा ही నువ్వు संदेश చేసేది देते हैं. ఏమీ లేదు. तुम करने वाला काम कुछ भी नहीं है बोलते हैं. కొంతమంది పాస్టర్లు అంటారు, कुछ पासवान लोग बोलते हैं, నువ్వు సాక్ష్యం చెప్తున్నావా? क्या आप गवाही बताते हो? వద్దమ్మా,
नहीं, అది ఆళ్ళకే, वो दूसरों लोगों के लिए है, నీకు కాదు. అది आपके लिए नहीं है बोलते అది हैं। ఆనాడు ఆది అపోస్తులు సాక్ష్యాలు చెప్పుకున్నారు, అంత అయిపోయింది. तो प्रेरित लोगों ने ही आदि काल में गवाही बताया, खत्म हो गया वो ఇప్పుడు समय बोलते నీకు हैं। నాకు ఏంటంటే వాక్యం వింటము, మనం నడవటం అంతే. तो वो कहता है कि केवल अभी वचन सुनना है और चलना है, మారు మనసు కూడా లేదండి, मन फिराव भी नहीं है, మారు మనసు కూడా లేదు. मन फिराव भी नहीं है। మొన్న ఒక కాపరు వచ్చాడు, ఆయన ఒక వాక్యం చెప్తున్నాడు. कुछ दिन पहले एक चरवाहा आया था, वो वचन बता रहे थे। ఆయన ఏం చెప్తున్నాడంటే, क्या कह रहे थे? దేవుడు పై ఏషాలు చూడ్డా అంటున్నాడు. परमेश्वर ऊपरी वस्तुओं को नहीं देखता। ఆయన ముందున్న వాళ్ళందరూ ముక్కులకు పెట్టుకున్నారు, చెవులకు పెట్టుకున్నారు, ఏలాడుతున్నాయి, అంత అసహ్యంగా ఉన్నారు నేను చూస్తుంటే. तो उनके सामने जो बैठे हैं वो सब सारा श्रृंगार कर चुके थे, सारे नथनी पहन चुके थे, बाले पहने थे बड़े बड़े, सारा कुछ देखने में भी बहुत ज्यादा और पहने हुए थे लोगों అన్ని ने। జనులు కూడా అట్టుంటారండి, अन्य जाति भी इतना नहीं करते श्रृंगार, అన్ని జనులు కూడా అట్టుంటారు. इतना श्रृंगार नहीं करते रे जाति में, ऐसे थे मसीह लोग। ఆ వాక్యం అయిపోయినాక అన్నాను, वचन खत्म होने के बाद मैंने कहा, చూడండి కొన్నిసార్లు సైతాను ఇంతవరకే నువ్వు బోధించు, ఇక ముందుకు బాబాకు అన్నట్టు ఉంటాడు. అది సైతాను బోధ, మనం గమనించాలి. तो कई बार संदेश भी ऐसा होता है कि शैतान संदेश को ऐसा भ्रम में रख देता है, संदेशक को बस इतना तक बताओ, आगे मत बढ़ो करके అంటే बोलता ఈయనకి है। ఆత్మ లేదు అసలు. तो यानी कि बताने वाले के पास वो पवित्र आत्मा नहीं है। నేను ఎప్పుడు అంటాను, मैं हमेशा कहता हूँ, వాక్యం చెప్పే దైవదాసుడు అభిషేకం పొంది ఉండాలి, वचन बताने దేవుని वाला ఆశీర్వాదం పొంది ఉండాలి, దేవుని పిలుపు ఉండాలి. वचन बताने वाला प्रभु के दास को परमेश्वर का बुलाहट होना चाहिए और आशीर्वाद होना चाहिए, पवित्र आत्मा होना चाहिए, పిలుపు ఉండాలి, बुलाहट होनी चाहिए, పిలుపు ఉండాలండి. बुलाहट होनी चाहिए। పిలుపు ఉంటే దేవుని బాధ్యత, तो वो परमेश्वर का जिम्मेवारी होता है। तब పిలుపు లేకపోతే अगर बुलाहट नहीं हो तो అంటాడు, కరెక్ట్ అబ్బాయి, నువ్వు దేవుని సేవ చేయాలనుకున్నావు, अच्छी बात है, आप प्रभु का सेवा करना चाहते हो। మంచిదే. वो कहता है ठीक है। పిలుపు లేనితో అంటాడు అనమాట. అంటే ఎవరితో పిలుపు లేదో వాళ్ళతో అంటాడు. तो जिनको बुलाहट नहीं है उनके विषय में कहता है, ఏమంటాడంటే, क्या कहता है? మంచిదబ్బాయి, अच्छी बात है, నువ్వు వచ్చావు వాక్యం చెప్తాను, వచ్చావు మంచిది, आप अच्छी बात है, वचन बताने के लिए आ गए हो, జాగ్రత్తగా ఉండు, सावधान से रहो, జాగ్రత్తగా వాక్యం చెప్పు, सावधान से वचन నా बताओ, వాక్యం విను. मेरे वचन सुनो। వీళ్ళైతే కొంచెం ఆధ్యాత్మికంగా ఉంటారు సీనియర్లు, వాళ్ళు 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 పిలుపు, వాళ్ళు స్టడీలు చేసిన వాళ్ళు కాదు వాళ్ళు. हो सकते तो जो आत्मिक तौर पर कुछ सीनियर लोग होते हैं, पासवान लोग, वो स्टडी के द्वारा नहीं आया, वो आत्मिक अनुभव के द्वारा आए हैं, వాళ్ళ కింద నలగాల మనం, तो उनके नीचे कुछ दिन रहना होगा, అప్పుడే వాళ్ళు సరైన బోధ చేస్తారు. तो तभी ढंग के संदेश बता पाएंगे। కనీసం సైతాను కూడా బోధ చేస్తారన్న విషయం కూడా చాలా మంది తెలియదండి. कई सारे लोगों को ये भी नहीं पता है शैतान भी संदेश देता है करके। ఆయన ఏం చెప్తున్నాడు అనుకున్నారు, वो क्या बोल रहा था? దేవుడు పయేషాలు చూడ్డు, परमेश्वर ऊपरी वस्तुओं को नहीं देखता ఎవరిని है। చెప్తున్నాడు, किसको देख के कहता है? దావీదు కుమారుల్ని, ఆ కుమారుల్లో ఒకరిని అభిషేకించమని సమూయేలుకి మరి దేవుడు చెప్పినట్టు ఆ సందర్భంలో చెప్తున్నాడు. యెషయా కుమారుల్ని, ఆ కుమారుల్లో ఒకరిని అభిషేకించమని చెప్పినప్పుడు ఆ సమూయేలుకి దేవుడు చెప్పినప్పుడు ఆ మాట చెప్పాడు అక్కడ. तो वहां पे ये बताया गया था, यशै के पुत्रों में से एक अभिषेक करने को लेकर शमूएल जब गया था, उस विषय में ये बात कहा गया था। అంటే నీకు అర్థమేం చెప్పమంటారా, इसका मतलब क्या है कि ఆ సందర్భాన్ని దీంట్లో ఇరికిత్తము, ఇది తీసుకెళ్లి దాంట్లో ఇరికిత్తము, ఈ గోడలు కట్టే వాళ్ళు కనుక దాంట్లో నుంచి ఆ రాయి పగలగొట్టి ఇరికియ్యా, ఈ రాయి పగలగొట్టి ఇరికియ్యా, తర్వాత సిమెంట్ పోసి మొత్తం గోడను చక్కగా కనపట్టేట్టు చేయటం, అట్లా చేస్తున్నారండి చాలా మంది. तो ऐसा कुछ लोग संदेश बताते हैं कि कहीं और का संदर्भ को लाके किसी और की चीज में लगा देते हैं, जिस प्रकार दीवार बनाने वाला इधर उधर उबड़ खाबड़ बना देते हैं, ऊपर लेप लगा के ऊपर से बिल्कुल साफ और सुंदर दिखाई देता है, ऐसा करता है। ఆ సందర్భం ఎలా ఉండాలంటే, संदर्भ ऐसा होना है, పరిశుద్ధాత్ముడి లింక్ ఇవ్వాలి. पवित्र आत्मा प्रभु ही लिंक देना है, ఇప్పుడు మేము లింక్ ఇస్తే కదా మీరు అందరూ వస్తుంది. तभी तो आप सब आ पा रहे हैं ना लिंक देने से। మేము లింక్ ఇస్తేనే మీరు వస్తున్నారు. हम सब दे पा रहे तो अभी तो आ रहे हैं आप। మీరు रागलरा, क्या अपना आप आ सकते हो? రాలేరు, नहीं आ सकते। అట్లా నేను లింక్ ఇవ్వాలి పరిశుద్ధాత్ముడు. इसी प्रकार लिंक देना है पवित्र ఒక आत्मा। వాక్యానికి ఇంకొక వాక్యం పరిశుద్ధం లింక్ ఇస్తే గానీ అది సరైంది కాదు. तो एक वचन को दूसरे वचन से पवित्र आत्मा प्रभु जोड़ने से ही वचन सही होगा। అక్కడ ఏమన్నాడు, क्या कहा था? నువ్వు అతను బాగా భుజాలు ఎత్తుగా ఉన్నాయి ఎలియాబుకి, మంచి గాలు చక్కగా ఉన్నాడు, హైట్గా ఉన్నాడు, ఎర్రగున్నాడు, బాగా యుద్ధ వీరుల్లాగా ఉన్నాడు, కాబట్టి ఇతనే అవుతాడులే రాజు, ఇంకెంతకంటే లక్షణాలు ఎవరుకుంటే అన్నట్టు చూచాడు సమూయేలు. शमूएल ने देखा है कि एलियाब देखने में बिल्कुल हट्टा कट्टा है, मोटा तगड़ा है और देखने में अच्छी योद्धा नजर आ रहे, इसलिए सोचने पर ही परमेश्वर ने कहा था। అది అక్కడ సందర్భం. वो वहां का संदर्भ था। అప్పుడేమన్నాడు, तब क्या कहा? ఏ సమూయేలు, నువ్వు ఎర్రగొండాడని, బుర్రగొండాడని, ఎత్తుగుండాడని, భుజాలు బాగుండి అని
యుద్ధాన్ని పట్టుకుని నడుపుతాడు, చేతులు బాగా మంచి దృఢంగా అది చూడబాకు. तब समूएल से कहा जाता है, हे समूएल तुम ये मत देखो, ये हट्टा कट्टा है, योद्धा है, ये सब बातें मत देखना. దేవుని చిత్తం ఉందా లేదా? इसके प्रति परमेश्वर का అతన్ని इच्छा है कि అతని नहीं? మీద అభిషేకం పొంది పొందడానికి దేవుని చిత్తం ఉందా లేదా? तो ये अभिषेक पाने के लिए परमेश्वर का इच्छा है कि नहीं? అది చూడన్నాడు అక్కడ. इसको देखो. ఆ లింక్ ఇక్కడ పెట్టకూడదండి. तो उस विषय को लाकर यहाँ नहीं जोड़ना ఈ चाहिए. దినాల్లో పరిశుద్ధాత్మ మనకి ఏం చెప్తున్నాడు इन అంటే, दिनों में पवित्र आत्मा प्रभु हमें क्या कहता है? పై వేషాలు చూడకండి. ఇప్పుడు अब ऊपर की विषयों को नहीं देखता है. ఇప్పుడు నీ ఆత్మలో ఎలా ఆలోచిస్తావో, నీ నోరు ఎలా నిండిందో, నువ్వు అలా నీ హృదయం ఎలా నిండిందో అలా ఉంటావండి నువ్వు ఇప్పుడు. तो अभी देखिएगा जैसे आपके आत्मा, आपका हृदय कैसा भरा हुआ है, वैसा ही आप ऊपर को दिखते నీ हो. హృదయం నిన్నట్టుగా నువ్వు ఉంటావు. तो जैसा आपका हृदय भरा है, ऐसा आप दिखते हो. ఇది యేసు ప్రభు బోధ. ये यीशु मसीह का संदेश है. 12వ అధ్యాయం కనుక మనం చూస్తే 12 अध्याय देखिए. మత్తయి సువార్త, मत्ती सुसमाचार. రండమ్మా, మత్తయి సువార్త 12వ అధ్యాయం చూడండి. ఇప్పుడు యేసు బోధన మనం విందాం. यीशु मसीह का संदेश को देखिए. 12వ అధ్యాయం అందరు తీయండి. 12 अध्याय. 12వ అధ్యాయం ఏమన్నాడంటే, చూడండి 12వ అధ్యాయము 33వ వచనం. 12 अध्याय का 33 वचन देखेंगे. చెట్టు మంచిదని ఎంచి దాని పండును మంచిదని ఎంచుడి. यदि पेड़ को अच्छा कहो तो उसके फल को भी अच्छा कहो. లేదా చెట్టు చెడ్డదని ఎంచి దాని పండును చెడ్డదే అని ఎంచుడి. या पेड़ को निकम्मा कहो तो उसके फल को भी निकम्मा कहो. చెట్టు దాని పండు వలన తెలియబడును. क्योंकि पेड़ अपने फल के से ही पहचाना जाता है. అర్థమవుతుందండి? समझ में आ रहा है? ఇప్పుడు పైవేశాలు కాదు ఇక్కడ. यहाँ पे ऊपर के विषयों को लेकर नहीं. ఇంకా తర్వాత ఇంకేమంటాడు చూడండి, సర్ప సంతానమా అంటున్నాడు. हे सांप के बच्चों करके बोलता है. ఏమంటాడారా? क्या कहता వీళ్ళు है? ధర్మశాస్త్రం ఎరిగిన వాళ్ళండి. ये व्यवस्था को जानने वाले हैं. వీళ్ళు ధర్మశాస్త్రం ఎరిగిన వాళ్ళు. ये व्यवस्था को जानने ఓయ్, वाले हैं. ధర్మశాస్త్రాన్ని ఎరిగిన వాళ్ళతో చెప్తున్నాడు ఈ మాట. व्यवस्था को जानने वाले लोगों से कहता है ఓయ్, సర్ప సంతానమా हे सांप के बच्चों. అంటే సర్పాన్ని దేనికి సాదృశ్యం అండి? सांप किस चीज का सादृश्य है? పాము పుట్టాడని కాదండి. तो सांप को पैदा हो गए करके नहीं है. ఒకసారి మేము చిన్నపిల్లలప్పుడు जब हम बच्चे थे ఒక రోజు చర్చిలో నుంచి ఒక ఆమె చెబుతుంది. तो चर्च में एक औरत बता रही थी. ఆమె స్త్రీల మీటింగ్ లో లీడర్ అంట. वो स्त्रियों की मीटिंग में वो लीडर का काम कर रही थी. బయటకు వస్తే ఆమె నోరు కాదు, బూతులు చండాలపు జగడాలు ఆడుద్ది ఆమె బయటకు వస్తే. तो वैसे देखा जाए तो वो बहुत गाली बकने वाले, लड़ाई झगड़े करने वाली औरत थी. మా ఊర్లో సరైన సాక్షి లేదు ఆమెకి. उसकी अच्छी गवाही भी नहीं थी. కానీ ఆమె స్త్రీల సమాజానికి లీడర్. तो वो स्त्रियों का सभा का लीडर थी वो. ఆమె సందాల్లో బియ్యం పట్టుద్ది ఆమె. तो भेंट का भी वो काम ఈ మధ్యన ఇటు పెట్టుకుని బియ్యం పడతా ఉంటారు. వీళ్ళే పెద్ద లీడర్లు అక్కడ. तो अपने आप को ऐसा भेंट उठाने वाले भी लीडर समझते हैं. అదేమో చెప్తుంది ఒక రోజు తెలుసా? वो क्या बता रही थी? మీకేం తెలుసు? आपको क्या पता? పాముకు పుట్టారు వీళ్ళు అని చెప్తుంది. तो सांप को पैदा हुए है करके बता रही అంటే है. అక్షర జ్ఞానం తీసుకుందండి. यानी कि अक्षर का ज्ञान लिए है. సైతాన్ బోధ అండి అది. ये शैतान का संदेश है. అక్షర జ్ఞానం చెప్పేవాళ్ళు సైతాన్ బోధ. तो अक्षर का ज्ञान को लेके बताने वाले शैतान. దాని వల్ల మనకేం లాభం లేదండి. इससे कोई फायदा नहीं होगा. దాని వల్ల మనకేం లాభం లేదు. कोई फायदा नहीं होगा. ఆత్మలో ఏముంది? తాత్పర్యం. ఆత్మలో అక్షరంలో ఆత్మీయత ఉందండి. तो अक्षर के अनुसार नहीं देखना, हमें उसके अंदर की आत्मिक विषय को देखना है. ఇప్పుడు పాము పుట్టారంట. तो वो कहता है सांप को पैदा పాము होता మనుషులు పుడతారండి. है. क्या सांप को इंसान पैदा होता है? ఆమె ఏం చెప్తుంది? वो क्या कह रही थी? పాము పుట్టారు వీళ్ళందరూ. ये सबके सब सांप से पैदा हुए ఎందుకంటే हैं. ఈశ్వరు అన్నాడు చూడు, సర్ప సంతానమా అనలా యేసు ప్రభు. कहती है कि यीशु मसीह ने स्वयं कहा था ना, ये सांप के बच्चों. ఆమె వాక్యం తీసి చూపిస్తుందండి. ये वचन वो निकाल के ही दिखा रही है. వాక్యం తీసి చూపించి वचन को निकाल के कहती సర్ప है. సంతానమా అంటుంది. तो ये सांप के बच्चों करके అంటే बोलती है. పాము పుట్టారు వీళ్ళు. ये कहती है कि सांप को पैदा हुआ है. వినే వాళ్ళందరూ ఏమనుకుంటున్నారండి? सुनने वाले सब क्या सोच रहे थे? పాము కావాలా? हाँ शायद सच्ची में सांप को पैदा हुए होंगे. ఏమో పాపం వాళ్ళకేం తెలుసు. वो जानते ही नहीं थे. అందుకని ప్రియులారా, ఇక్కడ యేసు ప్రభు అంటాడు, సర్ప సంతానమా మీరు చెడ్డవారయ్యుండి ఎలాగూ మంచి మాటలు పలుకోగలరు? ये सांप के बच्चों, तुम बुरे होकर कैसी अच्छी बातें कह सकते हो? ఇక్కడ చాలా మంది అంటారు, बहुत सारे लोग कहते हैं ఒరే ఆడు బూతులు చెడతాడు గాని, वो गाली तो बकता है, ఒరే చండాలంగా ఉంటాడు గాని वो तो बहुत भद्दा दिखाई देता है, హృదయం మంచిదిరా, मगर कहता है कि इसका हृदय अच्छा है. చాలా మంచిదండి. इसका हृदय अच्छा है करके పైకి అట్లా మాట్లాడతాడు, వాడు చాలా బూతులు మాట్లాడతాడు, భార్యను కొడతాడు, మరి చండాలంగా అప్పులు చేస్తాడు, పని చేయుడు, అయితే ఆడు మంచోడండి, హృదయం మంచిదండి ఆడిది అంటారు. तो कोई ऐसा इंसान होगा गाली बकता है और कर्जा नहीं चुकाता है,
जिम्मेवारी नहीं समझता है, लड़ाई झगड़ा करता है, ऐसा विषय को ऐसा इंसान को देख के बोलते हैं ये तो ऐसा है मगर उसका हृदय बहुत अच्छा है करके बोलते హృదయం हैं। చాలా మంచిదంట అయింది. बोलते हुए ऐसा इंसान का हृदय बहुत अच्छा है కానీ करके ఇక్కడ बोलते हैं। ఏమంటున్నాడు? लेकिन यहाँ क्या कहता है? ఇక్కడ మీరు సర్ప సంతానమా, మీరు చెడ్డవారయ్యుండి ఎలాగో మంచి మాటలు పలుకోగలరు? ये शाम के बच्चों तुम बुरे होकर कैसी अच्छी बातें कह सकते हो? హృదయం నిండి ఉండు దానిని బట్టి నోరు మాట్లాడును కదా. क्योंकि जो मन में भरा है वही मुंह पर आता है। ఇంకా రాశాడు అక్కడ, और भी कहता है సజ్జనుడు సజ్జనుడు తన మంచి ధన నిధిలో నుండి సద్విషయములు తెచ్చును, దుర్జనుడు తన చెడ్డ దినిలో నుండి దుర్విషయములు తెచ్చును అని చెప్తారు. 35 में कहता भला मनुष्य मन के भले भंडार से भली बातें निकालता है और बुरा मनुष्य बुरे भंडार से बुरी बातें निकालता है करके लिखा है। అంటే దీని అర్థం इसका मतलब నీ ఇప్పుడు పరిశుద్ధాత్మతో బోధిస్తున్న మాటలు पवित्र आत्मा प्रभु हमको बताता మనకు है, తెలియజేస్తున్నా. हमें बताता है। యేసు ప్రభులో ఉండే 3.5 సంవత్సరాల పరిశుద్ధాత్ముడు తండ్రి మాటలు అందించాడండి. तो मसीह यीशु के अंदर रहा 3.5 वर्ष पवित्र आत्मा प्रभु और पिता परमेश्वर की बातें पहुंचाया है। ఎవరైనా చెడ్డగా మాట్లాడుతున్నారంటే कोई भी बुरे रीति से बोलते हैं, ముందు హృదయం చెడ్డదయ్యింది. सबसे पहले सोचिएगा उनका हृदय गंदा है, ముందు హృదయం చెడ్డదైపోయింది उनका हृदय गंदा है కాబట్టి చెడ్డ మాటలు. इसलिए गंदी बातें कहते हैं। నువ్వు ఎవరిని దేశిస్తున్నావంటే आप किसी को घृणा करते हो ముందు నీ హృదయంలో వాళ్ళని దేశిస్తున్నావు, तो सबसे पहले आप हृदय से उनको घृणा कर అది रहे నీ हो, ఎక్స్ప్రెషన్ లో చూపిస్తున్నావు. तो उसी की आपके हाव भाव के द्वारा दिखा నీ रहे ఎక్స్ప్రెషన్ లో చూపిస్తున్నావు. అది हो, हाव भाव के द्वारा दिखाते నీకు हो। కోపం వచ్చిందంటే आपको गुस्सा आ गया मतलब వెంటనే నీ ముఖంలో కనపడుద్ది. तो तुरंत आपकी शक्ल में दिखता है। ఏం చేసేసుకోమంటున్నాడు? ये सब कुछ निकालने के लिए कहता है, మారు మనసు. यानी कि मन అప్పుడు ఆ फिराओ। దైవదాసుడు నేను అన్నాను, तब उस दास को मैंने कहा था प्रभु ఏమన్నా दास తెలుసా? को, क्या बोला पता అయ్యా है? నీ వాక్యం చెప్పావు గాని आपने तो वचन बताया है, నీకు ముందు కూర్చున్నారే जो आपके आगे बैठे हैं ना వాళ్ళ వేస్తాను చూసావా? उनकी वेशभूष को देखा? అయ్యగారు అన్నాడు. हाँ देखा हूँ करके बोला। నన్ను నాన్న అంటాడు ఆయన. तो मेरे को पिता करके बोलता था, నన్ను నాన్న అంటాడు. पिता बोलता था मुझे। అవును నాన్న అన్నాడు. हाँ पिताजी मैंने देखा करके बोला। నువ్వు వాళ్ళని అడుగు, तो उनसे पूछो आप, రక్షణ పొందక ముందే ఎట్టున్నారా, లేక రక్షణ పొందకుండా బాగానే ఉండారు, రక్షణ పొంది నాకు ఈ యాక్షన్లోకి వచ్చారా అని అడుగండి కొంచెం అన్న నేను. तो मैंने उस पासवान से कहा था आप इन विश्वासियों से पूछिए आप प्रभु को विश्वास करने से पहले कैसे थे, या तो विश्वास करने के बाद इस तरह बदल गए क्या, ये सारा कुछ लगाना पूछो करके मैंने कहा। అవును నాన్న, हाँ सही बात है बोल रहे, కరెక్ట్ చెప్పావు. हाँ हाँ ठीक ठीक बोल रहे आप करके कह रहे। అడుగు. मैंने कहा उनसे पूछो మారుమనసు పొందక ముందు మీరు ఎట్లా ఉన్నారు, మారుమనసు పొందినాక ఎట్లా ఉన్నారు मन फिराव के पहले कैसे थे, मन फिराव के बाद कैसे करके पूछो। అంటే అర్థమైంది? రక్షణ పొందక ముందు ఎట్టున్నారు, రక్షణ పొందినాక ఎట్టున్నారు. यानी कि उद्धार पाने से पहले कैसे थे, उद्धार के बाद कैसे थे। పరిశుద్ధాత్మ అంటాడు, आज पवित्र आत्मा प्रभु कहता है రక్షణ పొందక ముందు నువ్వు అనేక విషయాల్లో చెడ్డ మనిషివి అనేక ఉండొచ్చు నీకు. तो उद्धार पाने से पहले आपके पास कई सारे विषय होंगे, कई बुरे भी हो सकते हैं आप। నేను కూడా చెడ్డోండే, मैं भी बुरा था ఏది యేసుప్రభు నమ్మకం ముందు. मसीह यीशु को अपनाने से पहले। పౌలు గారు అంటాడు, पौलुस भी बोलता है, తిమోతి అంటాడు, तिमोथी इसमें कहता है, ఆ తిమోతికి పత్రిక రాస్తున్నప్పుడు पत्रिका में कहता है నేను తెలిసో తెలియకో కొన్ని చేశాను, मैं अनजाने में कुछ कार्य किया, నన్ను దేవుడు క్షమించాడు. मुझे परमेश्वर ने क्षमा कर ఈ दिया। మధ్యన చాలా మంది కాపర్లు అంటున్నారు, आजकल बहुत सारे चरवाहे कहते हैं అన్నా ఎవరు పరిశుద్ధులు అన్నా, तो भाई कौन पवित्र है बताओ। మనలో ఏదో ఒక లోపం ఉంటది కదా అన్నా. सबके अंदर कुछ ना कुछ कमी है ना। నాలో లోపం లేదురా అనలేదు. मैंने कहा मेरे में तो कोई कमी नहीं है, నేను రాజ్యానికి వెళ్ళాలి, मैं प्रभु के राज्य में जाना। నాలో లోపం నేను రాజ్యం కట్టి వెళ్తాను. मेरे अंदर कोई कमी होगा तो मैं कैसे प्रभु के राज्य में जाऊंगा। లోపం తీసేసుకో. अगर कोई कमी होगा तो उसको निकालो। ఎందుకు వచ్చాను దేవుని దగ్గరికి? जो आए हैं आप यीशु मसीह के पास, చచ్చిపోయిన దాకా నాలో లోపం ఉంది, ఎవరన్నా మంచోళ్ళు ఎవరు చూపించన్నా అని ఇదే బాణి పాడితే, పాడిందే పాడరా పాసిపాళ్ళ దాసుడు అని ఇదే పాడితే నువ్వు రక్షించబడేది ఎప్పుడు, నువ్వు పరిశుద్ధులు ఎప్పుడువి? तो जब तक जिंदा रहेंगे तब तक कौन पवित्र है, सबके अंदर कोई ना कोई ऐसे अपवित्र कार्य करके हमेशा यही गाना गाते रहेगा तो कौन कब पवित्र होगा। मरने तक ऐसा रहने से कैसे जाओगे प्रभु के నువ్వు राज्य కాపరివి. में। आप तो चरवाहा है। అసలు విశ్వాసులే 4-5 సంవత్సరాలు పోయినాక ఇక పాపం ఉండకూడదు కాళ్ళలో. विश्वासी लोगों की 4-5 साल के बाद उनके अंदर पाप बिल्कुल नहीं ఎందుకంటే रहना దేవుని चाहिए, దగ్గరికి వచ్చి ఎంతకాలం అవుతుంది, क्योंकि प्रभु के पास आके कितना समय ఇంకా होगा। పాపం ఉంటే అట్ట, और भी पाप रहेगा तो कैसा होगा, ఇంకా అదే స్థితిలో ఉంటే అట్ట. और भी उसी स्थिति में रहने से कैसा होगा। నిన్న మొన్న వచ్చి విశ్వాస అయితే कल परसों के विश्वासी होते అమ్మా ఈ రక్షణ పొందండి అమ్మా, तो आप मन फिराव कर उद्धार पाओ।
వాళ్ళకి దేవుడు ఆ రోజున్న వాక్యాన్ని బట్టి ఆ రోజుకు ఆ రోజు ఏదైనా ఆహారం ఆ దినమే ఆత్మీయ రొట్టి వాక్యం అందించుకుని వాళ్ళు రోజుకు బలపడతా ఉంటారు. तो दिन पे दिन जो कुछ भी वचन सुनते हैं आत्मिक तौर पर मन्ना की रीति से उसी के अनुसार सुन के बल पाते हैं. మీరు ఎలా ఉన్నారు? मगर आप अभी कैसे हो? మీరు ఎలా ఉన్నారు? कैसे हो आप? ఎలా ఉండాలంటే మనం कैसा रहना है हमें? యజమానుడు అంటే యేసు ప్రభు లాగా మనం तो यीशु मसीह की बराबर हमें रहना है. దాసులు మనం, हम दास है, దాసులు మనం. हम दास है, ఆయన యజమానుడు, वो हमारे मालिक है, ఆయన గురువు, वो गुरु है, మనం శిష్యులు. हम उनके चेले हैं. ఆయన మాట వినాలండి, उन्हीं की बात सुनना है, లేకపోతే దెబ్బ తింటారు. नहीं तो हम मार खाएंगे. గురువు గారి మాట వినకపోయామా, अगर गुरु की नहीं सुनी, గురువు గారి మాట నేను విన్నాను, ఆ మాట మీకు బోధిస్తున్నాను. मैं गुरु का संदेश सुना हूँ, वही संदेश मैं आपको देता हूँ. ఆ గురువు మాటలే అందిస్తున్నాను. वही संदेश ही मैं అది కూడా आपको देता हूँ. పరిశుద్ధాత్ముడు అందిస్తాడు. वो भी पवित्र आत्मा प्रभु आपको संदेश दे रहे हैं. చిన్న ఉపమానం చెప్తాను, एक छोटा सा दृष्टांत बताऊंगा, జాగ్రత్తగా ध्यान से सुनना. 10 ఏళ్ల బాలుడు గురువు వద్దకు వచ్చాడంట. एक 10 साल का लड़का एक गुरु के पास गया था. గురువు గారు నేను చదువుకుంటాను, నాకు చదువు చెప్పండి, మీ శిష్యుల్లో ఒకటిగా నన్ను ఎన్నుకుని నాకు చదువు చెప్పండి అన్నాడంట. उस बालक ने कहा, गुरुजी मैं आपके पास आया हूँ पढ़ने के लिए, आपके चेलों में से एक चेला समझकर मुझे भी पढ़ना सिखाइए बोला. గురువు గారు गुरु ने फिर उसको नजदीक बुलाया, आपका हाथ आगे बढ़ाओ बोला, చేయి చూపు दिखाओ करके बोला. అనంట. నీ చేయి చూపిస్తే నేను ఏ సంగతి చెప్తాను, చేయి చూపులను చదువుకోవచ్చు చదువుకోకూడదు చెప్తాను నేను అన్నాడు. तुम अपना हाथ दिखाओ तो मैं देख के बताऊंगा तू पढ़ेगा कि नहीं पढ़ेगा, नहीं पढ़ सकेगा या पढ़ेगा, मैं देख के बताऊंगा बोला. ఈ 10 ఏళ్ల బాలుడు ये 10 साल का लड़का చేయి చూపించు हाथ दिखाया. చూపిస్తే, ఒరేయ్ అరచేతి రేఖలు చూసి చెప్తున్నాను నేను, నీ చేతిలో చదువు గీత లేదు, పోయి గొర్రెలు కాసుకుని ఆవులు కాసుకోరా పోరా అన్నాడు. तो फिर उस गुरु ने कहा, तेरी हथेली के उस लकीरों को देखे मैं बताता हूँ, तुम्हारे हाथों में पढ़ाई का वो रेखा नहीं है, तू जाके पेड़ बकरियां चराओ जाओ करके बोला. నీకు చదువుకునే గీత లేదురా, पढ़ाई का आपका वो लकीर नहीं है बोला, నీ చేతిలో ఆ రేఖలు లేవు, आपकी हथेली में वो रेखा नहीं है నువ్వు करके చదువుకునే రేఖ లేదు నీకు, बोला. नहीं है करके ఆ बता, అదృష్టం లేదు నీకు, वो किस्मत नहीं है बोला. వెళ్ళి గేదెలు కాసుకో, जाके पेड़ बकरियां चराओ, ఆవులు కాసుకో गाय बैल चराओ. అన్నాడంట. బాలుడికి అక్కడే కళ్ళల్లో నీరు తిరిగి కన్నీరు గారుస్తూ ఏడుస్తూ చేతులు కట్టుకుని ఉంచున్నాడంట. तो वो लड़का ऐसे ही खड़े होके आंसू बहाते हुए रोता रहा, ఏడుస్తున్నాడంట. रो रहा था. కాసేపు ఉండాక थोड़ी देर के बाद గురువు గారి దగ్గరికి వెళ్ళి, गुरु के पास जाके, గురువు గారండి गुरु जी ఆ రేఖలు ఎక్కడ ఉంటాయో చెప్పండి అన్నాడు. तो कहाँ होता है वो लकीर पढ़ने वाला दिखाइए करके बोला. ఆ రేఖలు ఎక్కడ ఉంటాయో కొంచెం చూపియండి. वो लकीर कहाँ होगा मेरी हथेली में दिखाइए बोला. రే ఇట్లా ఇదిగోరా, ఇక్కడ నుండి ఇక్కడ వరకు జర్రిపోతులా కనపడుతుంది, నీకు అర్థం కావట్లేట్రా ప్రబుద్ధుడా అన్నాడంట. జర్రిపోతులా కనపడుతుంది ఇక్కడ, నీకు అర్థం కావట్లే అన్నాడు. అంటే खान खजूरे जैसा दिखाई दे रहे हैं आपकी हथेली में, आपको नहीं दिख रहे. నల్లగా కనపడుతుందిరా, ఇక్కడ నీకు అర్థం కావట్లేట్రా, జర్రిపోతులా కనపడుతుంది. खान खजूरे के जैसा काला से दिखाई दे रहा, आपको समझ में नहीं आ रहे करके बोला. అది ఏలు పెట్టి చూపించాడంట. तो वो भी उंगली लगा के दिखाया था. ఇక్కడ నుండి ఇక్కడ వరకు జర్రిపోతులా కనపడింది, నీకు అర్థం కాలేదంటరా. यहाँ से लेकर यहाँ तक दिख रही है कान खजूरी जैसा, आपको नहीं दिख रहे करके పోరా, बोला. పో. जा करके बोला, చదువు ఎక్కడ లేవురా, आपको पढ़ने का नहीं है करके పో बोला. గాలు చూసుకో అన్నాడు. जाके गाय बैल चढ़ाओ करके बोला. బాలుడు ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్ళి वो बच्चा रोता हुआ घर गया అట్ల కాడ తీసుకుని और एक करची लिया, అట్ల కాడ తీసుకుని करची लिया, బాగా ఎర్రగా చేసి उस करची को जलाया. కాల్చుకున్నాడంట చేతి మీద. तो वैसे ही सेम ऐसे लकीर आए करके उसने अपना हाथ को जलाया, కాల్చుకుని हथेली में जलाया. నల్లగా పొడుగ్గా మచ్చ ఏర్పడిపోయింది. तो ऐसे ही वो निशान बन गया था काला सा. మళ్ళీ బాలుడు ఆ గురువు దగ్గరికి వెళ్ళాడంట. फिर से वो गुरु के पास गया. వెళ్ళి గురువుగారండి చూడండి, నా చేతులు మీరు అన్నారే నల్లగా జర్రిపోతులా కానీ ఇదిగండి ఆ చదువు గీత అన్నాడు. तो फिर वो लड़का ने जाके दिखाया, गुरुजी आपने बोला था ना, देखिए हथेली में जैसे कान खजूरे जैसा काला सा निशान होना चाहिए बोला था, देखिए मेरे हाथ में है करके बोला. కళ్ళు తిరిగిపోయి అంటే గురువు గారికి तो गुरु को तो देख के चक्कर आ गए सारा देखकर. तो बड़ा अचंबा हो गया. ఒక్కసారి और एक बात एकदम గురువు గారి కళ్ళ నీళ్ళు వచ్చినాయి. और गुरु की आंखों से आंसू आया. ఈ బాలుడికి చదువుకోవడం శ్రద్ధ, ఆ పట్టుదల నిజంగా చూసి ఆ ఆనంద బాష్పాలు రాల్చాడంట. तो गुरु को उस बालक का पढ़ने के पीछे इच्छा को देखकर, उस धुन को देखकर, उस जिद को देखकर उसकी आंखों से आंसू निकले. రే బాబు రారా అన్నాడు. फिर उस लड़का को अपनाया. నాకు తగిన శిష్యుడు దొరికేవరా, तो अच्छा चला मिल गया मेरा करके बोला. హ్యాపీగా అక్కున చేర్చుకున్నాడు. तो बड़े प्यार से उसको गले लगाया. అర్థమవుతుందా? समझ में आ गया?
అర్థమవుతుందా ప్రియులారా? समझ में आ गया? మరి చేతులు చూపించబాకండి. तो हाथों को मत दिखाना, మీ అదృష్ట రేఖలు చూసుకోవటానికి చేతులు చూపించబాకండి. आपकी किस्मत की उस रेखा देखना बोल के नहीं दिखाना. మీకు తెలుసా, आपको पता है, ఎప్పుడు చెప్పాను మీకు, నేను कभी मैंने बताया చెప్పే आपको, ఉంటాను. शायद बताया నా होगा. చేతిలో చక్రాలు ఉన్నాయి. तो मेरी उंगलियों में चक्कर है करके बताते हैं. నన్ను ఒక జోసియుడు చెప్పాడు, ఎప్పుడు కూడా నువ్వు ముఖం పళ్ళపొడి పెట్టి ఇట్లా నువ్వు తోముకోవద్దు అన్నాడు. तो एक साधु ने बताया था कि कभी भी दांत मांजते वक्त इस उंगली को इस्तेमाल करके नहीं करना करके बोला था. ఇట్లా తోముకోవద్దు అన్నాడు. इसलिए इस तरह आप उस उंगली को इस्तेमाल नहीं करना दांत मांजने के लिए. పావునండి. तब से मैं दांत नहीं मांजता था उस उंगली ఏకచక్రే से. మహాభోగి. एक चक्र हो ना महाभोगी का बराबर है करके ఏకచక్రే बताया. మహాభోగి, ద్విచక్రే నీకేమీ లేదు. కాబట్టి నువ్వు మంచి భోగాలు అనిపిస్తావురా, आपको राजभोग होगा, కానీ నువ్వు ముఖం పడుకోవద్దు. इसलिए आप उस उंगली से दांत नहीं मांजने करके ఇంకొక बताया. పని ఏం చేసి తెలుసా, और क्या बताया? పౌలు గారు అన్నాడు, पौलुस ने మీరు कहा, అమావాస్యలు, పౌర్ణాలు, నెలలు, మాసాలు చూస్తున్నారేమో, మిమ్మల్ని గురించి నేను చాలా భయపడుతున్నాను అన్నాడు. पौलुस ने कहा था आप अमावस्या पौर्णिमा को देख के चलने वाला हो तो मैं आपके विषय में चिंता करता हूँ నేనేం करके తెలుసా, बोला. मैं क्या करता था, నెల పొడుపు చూసిన వెంటనే जैसा नया चौदवी का चांद को देखता हूँ ना, ముందు నా చేతిని तो చూసుకునేవాడు. चौदवी के चांद को देखते मैं अपने हाथ को देखता था. నేను ఆ ఊర్లో ఎక్కడున్నా మెల్లగా ఎవరు ముఖం చూడకుండా మా అమ్మ ముఖం చూసేవాడు. तो उस समय में मम्मी का शक्ल देखने के बिना किसी का नहीं देखता था. అంత నిష్టగా ఉండేవాడు. इतना निष्ठा मानता था. నా చేతి మీద ఎప్పుడు నాగిన బొమ్మ ఉండేది. నాగిన బొమ్మ అంటే అది अंगूठी होती थी పాము मेरा, పాము ఉంగరం లాగా अंगूठी होती थी मेरे हाथ में सांप की ఆకారంగా ఉండేది. अंगूठी होती थी सांप की. నేను పామును కొట్టకూడదంట. वो कहता मेरे को सांप को नहीं मारना నేను चाहिए. సుబ్బారాయుడిని అంట. तो कहता तुम सुब्बा रायुडू करके बोलते. పాము వల్ల పుట్టానంట నేను. तो पाँव सांप के द्वारा मैं पैदा हुआ करके बोलते. చాలా మేము నిష్టలతో ఉండేవాళ్ళం అంట. तो बड़ा निष्ठा मानते थे हम. అయితే యేసు ప్రభుని నమ్ముకున్నాక लेकिन यीशु मसीह को अपनाने के बाद మొట్టమొదటి చేసింది ఏం తెలుసా, నేను सबसे पहले मैंने क्या किया, యేసుని నమ్ముకున్నాక, यीशु को मानने నా के बाद, హృదయంలో యేసుని చేర్చుకున్నాక, जैसा मेरे हृदय में यीशु को अपनाया, యేసు నా ప్రభువుగా రక్షక అంగీకరించినాక, यीशु को प्रभु और उद्धार करते के रूप में ప్రభువే నా मानने के సర్వస్వం बाद, నేను వాక్యం ద్వారా తెలుసుకున్నాక, वचन के द्वारा मैंने जान लिया प्रभु मेरा सब कुछ है. మొట్టమొదటి చేసింది ఏం తెలుసా, सबसे पहले मैंने क्या किया, పళ్ళపొడి తెచ్చుకొని तो दांत मांजने वाला पाउडर लाया, చెయ్యి పెట్టి उसी उंगली को लगाकर తాగటం మొదలేసా. फिर दांत मांजना शुरू నేను कर दिया. చేసిన మాట పని అది. सबसे पहले काम मैंने वही किया था. ఈ రేఖలు ఉండయే, जो बोलते हैं ना जो लकीर है, ఈ బండ మీద ఇట్ట బండ మీద రుద్ది పడేసా. तो मैंने उसको घिस घिस के खत्म करने की कोशिश करी. నెల పొడుపులో तो जैसे चौदह का चांद होती है, చూసా, देखा मैंने, నాకేం అసలు मुझे कोई असर అది नहीं మారు हुआ. మనసు అండి. यही मन फिराव का. అసలు మీకు చెప్తున్నాను ఎందుకంటే, అసలు మారు మనసు అంటే ఏంటి? मन फिराव का मतलब क्या है? ఈ రక్షించబడక ముందు ఏదైతే ఉందో, రక్షించబడినాక ఏమైపోవాలండి? కాలిపోవాలి. तो उद्धार पाने से पहले जो जो संसार की आचार व्यवहार लक्षण है वो सारा कुछ उद्धार के बाद खत्म हो जाना चाहिए. ఇది పాపం అండి. मान लीजिए ये एक पाप है, ఇది పాపం एक ये कागज पाप मान लीजिए, అనుకోండి. सोचिएगा పాపం ये पाप है. ఇది నీ దగ్గర ఉన్నంత కాలం जब तक आपके पास रहेगा तो నీ హృదయంలో పాపం, आपके अंदर पाप నీ है, మాటల్లో పాపం, आपके बातों में पाप నీ है, చేతల్లో పాపం, आपके कामों में నీ पाप है, చూపుల్లో పాపం, आपके नजरियों में నీ पाप నడకలో है, పాపం. आपके चाल चलन में पाप है. ఇది పాపం కదా. ये पाप है ना. ఇప్పుడు अभी పాపం ఉందా? पाप है क्या? తలకాయలో పనులు అయితే ఏమైనా చేయండి. तो आप बताइए, పాపం ఉందా? इशारा करके बताइए पाप है मेरे हाथ में भी పాపం ఉందా? है, పాపం లేదు. नहीं है. ఇప్పుడు अभी పాపం ఉంది. फिर से पाप आ गया పాపం ఉందిగా. है ना. ఇప్పుడు పాపం లేదు. अभी पाप है ही नहीं. పాపం లేదు అంతే. సింపుల్ బాతే ఉంది, అయిపోయా. इसी प्रकार सिंपल है पाप को छोड़ देना. దీన్ని తీసుకెళ్లి इसको ले जाके నేను సెల్ఫ్ లో పెట్టాను అనుకో, इसको कहीं सेल्फ में रखा मैंने, నా ఇష్టం వచ్చినప్పుడు నేను తీసుకోవచ్చు. जब चाहिए मैं तब ले सकता ఈ हूँ. పాపాన్ని గనక अगर इस पाप को పశ్చాత్తాపడకుండా, पश्चाताप ना పాప करते हुए, క్షమాపణ పడకుండా पापों का क्षमा ना मांगते हुए ఉంటే अगर ऐसे ही रह गए तो ఎప్పుడైనా పాపం చేయొచ్చు. फिर कभी भी पाप कर सकते हैं. దీన్ని బాగా నలిపేయండి. तो इसको पूर्ण रीति से दबा के स्मैश कर दीजिए. నలిపేసి ఏం చేయాలి తెలుసా? इसको क्या करना है, అగ్గిపుల్ల పెట్టండి. तो मैचेस लगाना है. అగ్గిపుల్ల పెట్టి मैचेस लगाकर శుభ్రంగా तो కాల్చేసేయండి. पूरी रीति से जला देना है. ఏం చేయాలి? क्या करना है, కాల్చేసేయండి. जला देना है. అప్పుడు ఏమైందండి పాపం? तो तब क्या हो गई पाप? పోయిందా? चला गया ना. పోయింది కదా. चला गया ना. నువ్వు ఎవరికన్నా సాధువు చూపించావనుకో, अब मान लीजिए किसी साधु को दिखा है अपना हाथ, నా పాపం ఉందా లేదో చెప్పు ఒకసారి అంటే, अगर वो बोलेगा, उससे पूछेगा मेरे पास पाप है कि नहीं, ఆ పాపి నీకేం చెప్తాడు? वो भी खुद पापी आपको क्या बताएगा. చెప్పిన ఏమన్నాడు? मसीह ने क्या कहा, ఇద్దరు కనుక ఏమన్నాడు? अंधे अंधे ఆ గుడ్డోడికి త్రావు చూపిస్తే ఏమవుతారంట? अंधे अगर अंधे कोई रास्ता दिखाने से क्या होगा, ఏమవుతారు? ఇద్దరు గుడ్డోళ్ళు అవుతారు. दोनों गुंडों.
ఇద్దరు గుంట్లోనే పడతారు. दोनों गड्ढे में गिरेंगे. కాబట్టి इसलिए యేసు ప్రభు మన గురువు. यीशु मसीह हमारा गुरु है. అందుకే చూడండి అపోస్తుల కార్యము देखिए प्रेरितों का काम 16:1 కనుక చూస్తే 16 अध्याय का पहला वचन देखेगा. చూడండి అపోస్తుల కార్యము प्रेरितों का काम 16:1 చూద్దాం. 16 का पहला वचन देखिएगा तो అక్కడ పౌలు గారు రాసిన పత్రికలో అక్కడ చూస్తే పౌలు దెర్బేకును లుస్త్రాకును వచ్చెను, అక్కడ తిమోతి అని ఒక శిష్యుడు ఉండెను అని రాయబడింది. అక్కడ फिर वे दिरबे और लुस्त्रा में भी गया, वहां तिमोथिस नामक एक चेला था. అతడు విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు. जो किसी विश्वासी यहूदनी का पुत्र था ये, అతని తండ్రి గ్రీస్ దేశస్థుడు. परंतु उसका पिता यूनानी था. ఇద్దరు రక్షించబడ్డారు. ये दोनों उद्धार पाए हैं. గ్రీక్ దేశస్థులు యూదుల కంటే ఎక్కువ రక్షించబడ్డారండి. यूनानी देश के लोग यहूदियों से ज्यादा उद्धार पाया था. ఒకసారి యేసు దగ్గరికి వచ్చారు కదండి. एक बार यीशु मसीह पास भी आए थे ना, యోహాను 12లో यूहन्ना के 12 में. యూదులు యేసు ప్రభువును చంపుతున్నారని, यहूदी लोग जो यीशु मसीह को मार रहे बोल के, యేసు ప్రభువును చంపాలని ప్రయత్నిస్తున్నారని यत्न कर रहे बोलकर గ్రీకు దేశస్థులు వచ్చి यूनानी आए थे యేసు ప్రభువును తీసుకెళ్లి यीशु मसीह को साथ ले जाने के సేఫ్ लिए, గా ఉంచాలనుకున్నారు. उनको बचाने के लिए सोचा అంటే था. గ్రీస్ దేశస్థులు యేసు ప్రభువును బాగా నమ్ముకున్నారని. यानी कि यूनानी के लोग मसीह यीशु पर भरोसा करने लगा. అయితే ఇక్కడ ఈ తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఎవరండి? यहाँ के इस तिमोथियुस के दोनों माँ बाप कौन हैं? రక్షించబడ్డవాడండి. जो उद्धार पाए लोग हैं. కుమారుణ్ణి ప్రభువులో పెంచారండి. अपने पुत्र को प्रभु में बढ़ाया है. అందుకే మంచి భక్తుడైనటువంటి పౌలుకి శిష్యత్వంలోకి వచ్చాడు. इसलिए अच्छी भक्त था पौल, उसी के चेला में बन गया था ये तिमोथियुस. ఈ పిల్లల్ని దేవుని పని కోసం పురికల్పాలి. आपके बच्चों को प्रभु का काम के लिए उकसाना है. చదువుకోండి, पढ़ाई कीजिए. ముందుకు చదువుకోండి, जब पढ़ना है तो पढ़िए దేవుని పని చేయాలి, और बाकी समय प्रभु का काम करना. సంఘంలో పరిచర్య చేయాలి. कलिसिया में परिचर्या करना है. మీ బిడ్డల పరిచర్య చేస్తుంటే अगर आपके बच्चे परिचर्या करेगा, మీరు ఎంత ధన్యులో తెలుసా? आप कितना धनी होंगे. యూదురాలు जो यहूदी है वो, యూదురాలు एक यहूदी है ये గ్రీస్ स्त्री, దేశ తండ్రి, और पिता तो यूनानी है. వీళ్ళిరువురు కూడా ये दोनों ने పౌలుతోటి తిమోతిని పంపించారు. तो पौलुस के साथ भेजा तिमोथियुस को. తిమోతి సంఘాలు కట్టిన తర్వాత పౌలు సంఘాలు కట్టినాక తిమోతిని సంఘాలను ఎత్తించడం పంపించాడు. तो पौलुस ने कलीसिया को खड़ा करने के बाद तिमोथियुस को भेजा कि उनका सावधान करे. అందుకని इसलिए ఎప్పుడే మనం చూడండి, देखिएगा మన యేసు ప్రభుకి మనము ఒక శిష్యుల్లాగా మనం ఉండాలండి. मसीह यीशु का हम एक अच्छे चेले बनना है. అందుకని మీ చేతులు ఎవరు చూపించబాకండి. तो आप हाथ किसी और को मत दिखाना. మీ హస్తరేఖలు గాని మీ యొక్క కిస్మత్ గాని అవన్నీ కూడా ఎవరికి చెప్పబాకండి, చూపించబాకండి. तो आपके हाथों की लकीरों को लेकर या तो आपकी किस्मत को जानने के लिए किसी और को आगे हाथ नहीं फैलाना है. యేసు ప్రభు దగ్గరికి వచ్చినాక मसीह यीशु के पास आने के మీరు बाद పూర్తిగా మారిపోయారండి. अगर आप पूर्ण रीति से बदल चुके हैं, మీ ఆలోచనలు మారిపోయినాయి. आपका सोच बदल गई है, అసలు చెప్పాలంటే మీ జాతకం కూడా మారిపోయింది. तो बताना चाहते तो आपका किस्मत भी बदल ఇక మీరు गया. జాతకం అనుకుంటే అది చెప్తున్నాను నేను. अगर आप किस्मत सोचते तो आपका किस्मत भी ఒకవేళ बदल మీరు गया. జాతకం అనుకుంటున్నారేమో, किस्मत सोचते होंगे, అది మీరు మారిపోయిందండి. वो भी बदल गई है. మీరు మారు మనసు పొందిన రోజే మారిపోయావు. जब आपने मन फिराव किया था तभी बदल गए हैं. ప్రభువు ఇప్పుడు నేను ఆశీర్వదిస్తాడు. तो प्रभु आपको आशीर्वाद करे. అబ్రహామును ఆశీర్వదించాడు, अब्राहम को आशीष की है, శిష్యులను ఆశీర్వదించాడు, चेलों को आशीष की है. నా కొరకు సాక్షులుగా ఉండమన్నాడు. मेरे लिए गवाही बन के रहो. ఆశీర్వాదం అంటే ఏంటి తెలుసా? आशीर्वाद का मतलब पता है? సాక్షి అంటే మూల భాషలో ఏందో తెలుసా? साक्षी यानी कि पता है आपको मूल भाषा में? యేసు ప్రభు కోసం ప్రాణాలు ఇడవటం. यीशु मसीह के लिए प्राण त्यागना. యేసు ప్రభు కోసం ప్రాణాలు ఇడవండి. यीशु मसीह के लिए प्राण त्यागना. చూడండి మత్తయి సువార్త देखिए मत्ती सुसमाचार 16వ అధ్యాయము చూద్దాం, తీయండి ఒకసారి. 16 చూడండి ఒకసారి మత్తయి సువార్త 10వ అధ్యాయము मत्ती का 10वां अध्याय 39వ వచనం చూద్దాం. 39 वचन पढ़ेंगे. 10వ అధ్యాయం 39వ వచనం. मत्ती के 10:39. తన ప్రాణము దక్కించుకొని వాడు దాన్ని పోగొట్టుకొనును గాని నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకొని వాడు దాన్ని దక్కించుకొనును. जो अपना प्राण बचाता है वह उसे खोएगा, और जो मेरे कारण अपना प्राण खोता है वो उसे पाएगा. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా हालेलुया హల్లెలూయా. हालेलुया. ఈ దినాల్లో చల్ల వస్తుంటే మాకు ఎంత ఆనందంగా ఉందండి. तो इन दिनों में इतना ठंड है, फिर भी हम आ रहे तो कितना अच्छा लग रहा है हमको. నాస్తా కూడా చేయకుండా नाश्ता भी ना करते हुए చక్కగా లేచి దేవుని పని, ప్రభువా మాకిచ్చేవు నాయన, ఈ వయసులో చక్కగా మేము వచ్చి దేవుని పని చేసుకుంటున్నాం, చల్లో మాకేం లేదు, ఆనందంగా ఉంది. तो इतनी ठंड में भी सुबह सुबह उठ के बिना खा के प्रभु का सेवा करने के लिए इस उम्र में ये मौका दिया, इस खुशी से हम आते हैं, बड़ी आनंद लगता है. చెట్టు కూడా చక్కగా సేవ చేస్తుంది మంచిగా యవనస్తులకి.
तो यहाँ पे सिस्टर भी यूथ लड़कों के लिए अच्छी तरह परिचर्या कर रही है, చక్కగా మంచిగా बहुत अच्छी तरह। ఎంత ఆనందం ఉదయం అతను సెల్లో तो सुबह सुबह 9 बजे ठंड में आते तो कितना अच्छा लग रहा దేవుడు ఇచ్చిన ఆనందం అండి మాకు ఇది. है। प्रभु ने ఇది दिया ఆశీర్వాదం. ये आशीर्वाद है। ఈ నిన్ను పరలోకంలో ప్రభు చూస్తున్నాడు మనల్ని. అబ్బా నా బిడ్డలు చూడు నా పనేంటి ఎంత ఆనందంగా పరిగెత్తుతున్నారు. तो प्रभु यही देखता है स्वर्ग में होकर, देखिए मेरे बच्चे मेरे सेवा के लिए कितना धुन से दौड़ रहे ఇది हैं। ఆశీర్వాదం. ये आशीर्वाद है। మీరు నా కోసం సాక్షులు అవ్వాలి. तो मेरे लिए आप साक्षी మీరు बनना है, సాక్షులుగా ఉండాలి. आप गवाही बन के అంటే रहना నా కోసం है। చనిపోవాలి. यानी कि मेरे लिए प्राण तक देना है। మూల భాషలో సాక్షి అంటే చనిపోవటం అని అర్థం అండి. मूल भाषा में साक्षी आने की उनके लिए मृत्यु होना। అందుకని యేసు ప్రభు ఏమని చూసుకోవాలి? इसलिए ईश्वर ने क्या बोला पता है? యోహాను సువార్త 11 అనుకుంటాను. यूहन्ना की 11 में, పగలున్నంత కాలం పని చేయాలండి. तो जब तक दिन है तब आप काम करना है। పగలున్నంత కాలం పని చేయాలి. दिन जब तक रहेगा तब तक काम పని करना ఉన్నప్పుడు है। పని చేయాలి. जब काम है तो काम करना పని है। లేదు కదా, काम नहीं है మంచిది. अच्छी बात కానీ है। పని ఉంది. जब काम है, నా ముందు ప్రభు పని ఉంది. मेरे सामने प्रभु का काम है, పని చెయ్యాలి మనం. काम करना है। అది దేవుడు అప్పుడు మనం ఆశీర్వదిస్తాడు. तो प्रभु ऐसे में हमको आशीर्वाद ఇంకో करेगा। విషయం తెలుసా? एक और बात पता है? ఎలీషా గారు ఏలియాని అమ్మటించాడండి. एलिशा एलिया का पीछे चला था। 2వ రాజులు दूसरा राजा 2వ అధ్యాయం दूसरा अध्याय, మీరు 2 నుంచి 6 వరకు చూడండి. दूसरा राजा दूसरा अध्याय 2 से लेकर 6 तक देखिए। ఏలియాని ఎందుకు ఎలీషా అమ్మడించాడు? एलिया के पीछे एलिशा क्यों हो लिया? ఏలియా గురువు గారు, एलिया तो गुरु है, ఎలీషా శిష్యుడు. एलिशा तो है चेला है। దేవుడు ఎన్నుకోమన్నాడు, ఎన్నుకున్నాడు. तो परमेश्वर ने चुनने के लिए कहा था, उनको चुन लिया। అతను ఎందుకు అమ్మడించాడండి? फिर भी उसके पीछे उसने क्यों किया था? ఎందుకు అమ్మడించాడు? क्यों किया? ఎలీషా నన్ను దేవుడు ఎరుకోమని ఇక్కడ ఉండు. तो एलिशा से कहा, मुझे परमेश्वर ने एरको जाने के लिए बोला, आप यही रहो। లేదు లేదు उसने कहा नहीं नहीं, నీ అంట వస్తా. तुम्हारे पीछे चलूंगा। ఇంకేమన్నాడు? और क्या कहता है? ఎలీషా एलिशा, నన్ను అర్థాను మమ్మల్ని నువ్వు ఎక్కడే ఉండు. मैं जो यरदान जाने के लिए बोला यही रहो तुम। లేదు లేదు नहीं नहीं बोलता है, నేను నీ అంట వస్తా, मैं तुम्हारे पीछे నేను आऊंगा, వెంబడిస్తా, तुम्हारे పीछे गुरु। चलूंगा। तुम गुरु हो, వెంబడిస్తా నేను. तुम्हारे पीछे चलूंगा मैं। చివరికి ఏమైందండి? अंत में क्या हुआ? ఎలీషా నేను తండ్రి దగ్గరికి వెళ్ళేటప్పుడు, నా దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు, అగ్ని రథాల నుంచి నన్ను తీసుకెళ్లేటప్పుడు నేను నీకు కనపడితే నాలో నా ఆత్మ 2 అంతల పాలు నీ మీదకి వస్తాడు. तो एलिया ने कहा एलिशा से, एलिशा जब मैं स्वर्ग में उठा लिया जाऊंगा कि आगमय रथों के ऊपर, उस दृश्य को तुम देख पाओगे तो तुम्हारे ऊपर दुना आत्मा मिलेगा करके बताया। కనపడిపోతే మాత్రం अगर मैं नहीं दिखाई నీ दिया, మీదకి ఆత్మ రాదు. आपके ऊपर आत्मा नहीं ఆయన आएगा। ఎందుకు వేస్ట్ నా వెంట వస్తున్నావు? क्यों भी फिर भी मेरे पीछे क्यों आ रहे तुम? ఎందుకు वస్తున్నావు నా వెంట? क्यों आ रहे तुम? తర్వాత చదువుకోండి మీరు, बाद में पढ़ लीजिएगा, రాయబడి ఉంది. यहाँ लिखा गया है। కాదు, నాకు ఆత్మ కావాలి. तो वो एलिशा का सोचना था, मुझे आत्मा चाहिए। నువ్వు వెళ్ళిపోయి నేను పని చేయాలి. तुम जाने के बाद तेरा काम करना है मुझे। దైవదాసులు ఇలాగ మనం పని చేయాలి. प्रभु का दास जाने के बाद हमें काम ఇప్పుడు करना है। దైవదాసులు వెంబడించాలి మనం. तो प्रभु के दास के पीछे हो लेना వాళ్ళు ఏం చేయాలి మనం? है। जो कोई कर रहे हैं हमें करना వాళ్ళు है। ఎక్కడికన్నా అక్కడికి వెళ్ళాలి. वो जहाँ कहीं जाने के लिए बोलते हैं वहाँ जाना है। అర్థమవుతుందా? समझ में आ रहे? బైబిల్లో రాయబడింది, మనకు ఆ సాదృశ్యంగా రాయబడి ఉంది. हमारे लिए एक सादृश्य के तौर पर लिखा गया है। ఇది పరిశుద్ధాత్మ మనకు చెప్తాడు. पवित्र आत्मा प्रभु ही हमको పరిశుద్ధాత్మ बताएगा। మనకు నేర్పుతాడండి. पवित्र आत्मा प्रभु ही हमको सिखाएगा। ఎవరు నేర్పుతాడండి ఇవన్నీ? कौन सिखाएगा? ఎవరు నేర్పారు ఎలీషాకి ఏలియాని వెంబడించమని? किसने सिखाया था एलिशा को एलिया के पीछे चलने के लिए? పరిశుద్ధాత్మ పొందుకో, ఆయన దగ్గర ఉన్నది తీసుకో. నువ్వు पवित्र आत्मा को पालो, उनके पास जो है वो ఆయన ले लो। వెళ్ళిపోతున్నాడు, वो चले जाने पर ఆయన ఆత్మ ఉన్నాడు, उनके अंदर आत्मा है। వెళ్ళిపోతున్నాడు. जा रहे हैं। నువ్వు ఆయన పని చేయాలంటే तो अगर उनका काम करना हो, ఆత్మ కావాలి నీకు. आत्मा चाहिए आपको। ఆత్మ లేకుండా చేయలేవు. बिना आत्मा का आप नहीं कर पाओगे। ఈ కొత్త నిబంధన దినాల్లో ये नया नियम के दिनों में మనం రక్షించబడ్డాము, हम तो उद्धार पाएंगे। మనం ఆత్మలో ఉన్నాము. हम आत्मा में है। దైవదాసుని వెంబడించాలండి, प्रभु के दास के पीछे चलना है, వెంబడించాలండి. पीछे चलना है। చూడండి, देखिए అకుల ప్రిస్కిల్ల अकुला प्रिस्किला को देखिए, పౌలుస్ని पौलुस के पीछे వెంబడించి उनके पीछे चला। ఆయన ఎక్కడ రెంట్కి వెళ్తే ఆయన పక్కన రెంట్లో ఉన్నారు. वो जहाँ कहीं घर बदलता किराए में, तो वो भी वहीं पे जाके रहते थे। దైవదాసు దగ్గర ఉన్నాడండి. प्रभु के दास के निकट रहते थे। రాత్రి అంతా పనులు చేసుకుంటాడు, वो रात भर काम करते थे, నేరాలు కుట్టుకుంటారు. तो तंबू को सिलते थे। పగలంతా దేవుని పని దాసుని వెంబడిస్తూ ఉండేవాళ్ళు. तो दिन भर प्रभु के दास जैसा सेवा करता था, उनके पीछे चलते थे। శిష్యర్కం అండి, అది ఆత్మీయ శిష్యర్కం. ये आत्मा में चेले होने का मतलब है, आत्मा में चेले होने का काम చూడండి, है। ఈ రోజు వాళ్ళిద్దరిని పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్లో రాయించాడండి. देखिए उन दोनों का नाम पवित्र आत्मा प्रभु ने बाइबल ग्रंथ में लिखवाया। రాయించాడండి. लिखवाया। మీరు ఆలోచించండి ఈ విషయం. आप सोचिए इस बात को, ప్రార్థనలో గడపండి, प्रार्थना में बिताइए। పరిశుద్ధ మీతో మాట్లాడతాడు. पवित्र आत्मा प्रभु आपसे बात నువ్వు करेगा। ఏం చేస్తావు అడుగుతాడు నిన్ను. आप क्या कर रहे करके आपसे पूछेगा। ఆత్మ లేని వారు నా వారు కాదు, శరీర కార్యాలు శరీరంలో బాగా సుఖాలు పొందుకుంటా హాయిగా ఉంటామండి.
तो आत्मा जिनके पास नहीं वो मेरा नहीं है बोलता है, जिनके अंदर शारीरिक कार्य रहेगा वो शरीर का सुख को सोचेगा, రండి आत्मा रहने से ऐसे नहीं रहेंगे। చూడండి, देखिए తల్లిదండ్రులు ఇద్దరు యూదురాలు, ఆయన గ్రీస్ దేశస్థుడు, ఇద్దరు కూడా ఆ పౌల్ని వెంబడించమని చెప్పారు వాళ్ళు. तो देखिए माता पिता तिमोथी का एक तो यूनानी है एक यहूदनी है, ये दोनों पौलुस के पीछे होने के लिए कहा। మంచి యవ్వనస్తుడండి तो तिमोथी तो बड़ा नौजवान था, అని ఉరుకురు చేయగలిగింది. तो प्रभु का काम दौड़ दौड़ के करता था। భక్తి పరుడండి. अच्छा भक्ति వాళ్ళ करने నాని वाला, కూడా భక్తి పరురాలు అంటాడు. उनकी नानी भी भक्ति रखने वाली थी। ఎలీషా దేవుని పని చేయటానికి ఏలియాని వెంబడించాడండి. एलीशा भी परमेश्वर का काम करने के लिए एलिया का पीछे चल लिया। నేను వాడుకోవాలి దేవుడు అంటే ముందు దైవదాసుని వెంబడించాలి. तो अगर प्रभु आपको इस्तेमाल करना अपना सेवा के लिए तो आपको प्रभु के दास के पीछे चलना కొత్త चाहिए। నిబంధన ఇది, ये नया वाचा है, పాత నిబంధన కాదండి. पुराना नियम नहीं పాత है। నిబంధన మనకి ఎందుకు చెప్తాడంటే पुराना नियम हमको बताया जाता है తెలుసుకోండి ఆత్మ కార్యాలు. जानने के लिए आत्मिक कार्यों को। వదిలిపెట్టలేదండి ఏలియాని ఎలీషా. एलीशा नहीं छोड़ा एलिया को, చూడండి ఆత్మ ఆయన మీదకి వచ్చేసి. देखिए उनके ऊपर आत्मा आ गया। ఆత్మ ఎప్పుడు వస్తాడండి? कब आएगा आत्मा? ఎన్నోసార్లు చెప్పారు. कई बार बताया हूँ, వాక్యానికి విధేయులైన వారి మీదకే వస్తాడు. जो वचन का अधीन हो जाएगा उन्हीं के ऊपर पवित्र అపోస్తుల आत्मा కార్యం आएगा। 5:32 ఎప్పుడు చూపిస్తాను ఉన్నారు మీకు నేను. प्रेरितों का काम 5वें अध्याय का 32 वचन हमेशा बताता रहा आपको। ఎప్పుడైతే వాక్యానికి విధేయులు అవుతారో అప్పుడే ఆయన వస్తాడండి, మీ మీద లేత రాడండి. जब आप वचन का अधीन हो जाओगे तभी पवित्र आत्मा आपके ऊपर आएगा, नहीं तो नहीं आएगा। పరిశుద్ధాత్మ దేవుడు 3.5 సంవత్సరాలు యేసులో ఉండి చెప్పాడండి ఆ మాటలు. तो इन बातों को पवित्र आत्मा प्रभु ही यीशु मसीह में 3.5 वर्ष में रहकर बताया था। ఆత్మ లేని వాడు నా వాడు కాదండి. तो आत्मा जो इनकी नहीं है वो मेरा పరిశుద్ధాత్మ नहीं है। చెప్పాడండి. पवित्र आत्मा प्रभु ने बताया శరీర కార్యాలను మనం వదులుకోవాలండి. शरीर के कामों को हमें छोड़ देना సుఖాలు पड़ता। చాలా పొందుకున్నామండి. बड़े सुख पाए हैं हमने, ఓ ఎన్నాళ్ళ మీద సుఖాలు పొందుకున్నాము. पूरे जिंदगी सुख में ही దేవుని जिया है। నమ్ముకున్నప్పుడు అందరం సుఖాల్లో ఉన్నాం. तो प्रभु में आने से पहले सबकी सब सुख विलास का जिंदगी దేవుని जिया। నమ్ముకున్నాం మనం. अब तो प्रभु पर भरोसे किया। కష్టాలు ఏమన్నాడు మనం చెప్పాను కదా, అపోస్తలుల కార్యం 14:22 అనేక కష్టాలు పొంది అనేక బాధలు పొంది ఈ చలిలో ఈ యొక్క ఎండల్లో ఈ మరి వడగాలుపుల్లో వర్షాల్లో దేవుని కోసం మనం కష్టపడాలండి. तो बताया गया था प्रेरितों का 14:22 में बहुत सारे क्लेश उठा के प्रभु का राज में जाना, यानी कि कोई भी मौसम क्यों ना हो, या धूप काल हो, सर्दी बारिश का, कोई प्रभु में वही सारे क्लेश उठा के हमें जाना है। రోగ నిరోధశక్తి పెరుగుద్దండి మీకు. तो ऐसे में रोग का सामने करने की शक्ति भी हमारे शरीर में देगी प्रभु। वर्षों सिस्टर बोल रही थी సాక్స్ వేసుకోవడానికి सॉक्स पहनने के लिए ఒక కాలు తీసి ఇంకో కాలు మీద పెట్టింది. एक पैर निकाल के दूसरे पैर में रखा, మర్చిపోయింది. तो वो फोल्ड करके ఏమని తెలుసా? क्या बोली पता है? బా, ప్రభు ఎంత ధన్యుడండి. प्रभु कितना धन्य काम किया। ఒకప్పుడు నా కాలు మడుచుకునేది కాదు, एक समय मेरे पैर बिल्कुल नहीं मुड़ता था, అట్లానే ఉండేది. ऐसा सीधा डंडे के जैसा रहता था। చూడండి ఇప్పుడు నేను మడుచుకుంటున్నాను. तो देखो मैं पूरा पैर को मोड़ पा रहा हूँ। డాక్టర్ బెడ్ రెస్ట్ అని చెప్పాడు 2007లోనే. 17 బెడ్ రెస్ట్ అన్నాడండి. तो डॉक्टर ने तो 2017 में से बेड रेस्ट बताया था। అతను పిరికి వారు దేవుని రాజుకి వారసులు కాదండి. तो इसलिए कहता हूँ जो डरपोक होंगे वो प्रभु के राज के అతను वारिस పిరికి नहीं। వారి సిస్టర్ కనుక బెడ్ లో ఉంటే अगर सिस्टर ऐसे डरपोक होके बेड में ही रह जाती రోగ నిశ్చిత అంతా పోయేది, तो रोग का सामना करने की शक्ति खत्म हो जाती బెడ్ మీద ఉండేది, तो हमेशा के लिए बेड में ही हो నరాలన్నీ जाती। చచ్చుబడిపోయాయి, तो सारे नस जो है और कमजोर हो जाते ఇక లేచేది కాదు, तो फिर कभी नहीं उठ ఇక నడిచేది కాదు. न चल पाती। ఇక డాక్టర్ ఏమంటారు తెలుసా? फिर डॉक्टर क्या ఇది నీ कहता వల్ల है? కాదమ్మా అంటాడు. तो तुम्हारा बस की नहीं है बोलता। వల్ల కాదంటాడు. बस की नहीं మన है డాక్టర్ बोलता। కంటే పరమ డాక్టర్ ఉంటాడు. अगर डॉक्टर उनसे परम डॉक्टर है हमारा, ఆయన వెంబడించాలండి. इनका पीछे चलना ఎలీషా होगा। వెంబడించినట్టు जैसे एलीशा के पीछे चला, పేతురు ఆంద్రేయ నన్ను వెంబడించండి, पतरस आंद्रिया मेरे पीछे होलो बोला यीशु। యాకోబు యోహాను నన్ను వెంబడించండి, याकूब और यूहन्ना मेरे पीछे होलो बोला। లేవి నన్ను వెంబడించు, लेवी मेरे पीछे होले। జక్కయ్య నేను నీ ఇంటికి వస్తున్నాను నన్ను వెంబడించు. जक्कई मैं तेरे घर आ रहा हूँ, तू मेरे पीछे चल। ఈ రోజుల్లో దైవదాసుని వెంబడించాలండి. तो आज हम प्रभु का दास के पीछे चलना है। ఆత్మ పొందుకుని పగలనక రాత్రి అనక వయసు అనక అదనక పనిచేస్తానమ్మా. ఎంత దైవదాసు దొరికాడండి మాకు. నిజంగా ఆయన మమ్మల్ని వెనకబెట్టుకొని ఆయన ముందెళ్తున్నాడండి. तो दिन हो रात हो चाहे कोई भी मौसम कैसा हालत क्यों ना हो, सच्चे में कितना अच्छा दास मिला, हमारे आगे आगे चल रहे करके सोचना बहुत अच्छी बात है। ఎంత బిజీలో మళ్ళీ మనకు వాక్యం అందిస్తున్నాడు. तो कितने बीजे में क्यों ना हो फिर भी हमें वचन पहुंचाता है। గుర్తుపెట్టుకోవాలండి. इन बातों ఎట్లా को स्मरण ఎలీషా रखना है। ఏలియాని గుర్తుపెట్టుకున్నాడు. जिस प्रकार एलीशा एलिया को स्मरण रखा అందుకే था, లూకాసు వార్త इसलिए लूका 9వ सुसमाचार అధ్యాయము अध्याय 9 62లో కనుక చూస్తే 62 में देखिएगा तो ఏమంటున్నాడు? क्या कहता है? నాగటి మీద చెయ్యి పెట్టిన వాడంటే వెనక్కి తిరిగి చూడకూడదంట. जो हल के ऊपर हाथ रखता है वो कभी पीछे मुड़ के नहीं देखना రెండవ चाहिए। లూకాసు వార్త
లోకాసు వార్త लूका सुसमाचार 9వ అధ్యాయము 9वें अध्याय 62వ వచనం కనుక మనం చూస్తే 62 वचन में देखेगा तो ఏమన్నాడు చూడండి అక్కడ, क्या कहता है? యేసు నాకట మీద చెయ్యి పెట్టి వెనక తట్టు చూచువాడు ఎవడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వానితో నేను చెప్పుచున్నాను. यीशु ने उनसे कहा, जो कोई अपना हाथ हाल पर रखता और पीछे देखता है वे परमेश्वर का राज्य के योग्य नहीं। సొలొమోను అంటాడు, सलोमन कहता है, నీకు నువ్వే జ్ఞాని అనుకోకు, अपने आप को ज्ञानी मत समझो, క్రియలేని విశ్వాసం మృతం. बिना कार्य के विश्वास मरा हुआ है। బైబిల్ తెలుసు మనకి, बाइबल पता है हम लोगों को, బైబిల్లో ఉన్నటువంటి ఆ విశ్వాసం ఆ క్రియలు మనకు ఉండవు. मगर बाइबल के अंदर के विश्वास के अनुसार का कार्य नहीं होता हमारे अंदर। వింటాం, सुनते हैं, కొన్నిసార్లు ఆత్మ మిమ్మల్ని తాకుతాడు, कई बार प्रभु का आत्मा आपको छूता भी మీరు है, ప్రభావితులు అవుతున్నారు, आप प्रभावित भी होते కానీ हो। కార్యం చేయాల్సి వచ్చినప్పుడు కల్లా వెనక చేస్తున్నారు. जिस कार्य करने लगा अगर तो लगना होगा तब पीछे हट जाते हो। సైతాను మాట్లాడతాడు కొన్నిసార్లు, कई बार शैतान बात करता है, నువ్వు ఇది అని చెప్తాడు. तुमको ऐसा है, तुम ऐसा होकर के बोल देगा। ఆడి మాటలు మీకు అర్థం కావాలి, तो उसकी बातें आपको समझना ఇప్పుడు ఆడి होगा। మాటలు మీకు అర్థం కావాలంటే अगर उसकी बातें समझ में आती దేవుని है, మాటలు వినాలి, इसके लिए प्रभु का वचन, వాక్యానుసారంగా वचन के अनुसार, వాక్యానుసారమైన జీవితాన్ని మనం జీవించాలండి. वचन के अनुसार का जिंदगी हमारे पास होना चाहिए, అది మనకు కావాలండి, वो हमारे पास होना అది चाहिए, మనకు కావాలి. होना चाहिए हमारे पास। కాబట్టి इसलिए చూడండి, देखिए ఆ మత్తయి 16:24 కనుక చదివితే, मत्ती का 16:24 पढ़ेगा तो మత్తయి 16:24 చదువుదాం ఒకసారి. 16 का 24 पढ़े एक बार। 16:24 तब यीशु ने अपने चेलों से कहा, यदि कोई मेरे पीछे आना चाहे तो हाँ। अपने आप को इनकार करे, हाँ। अपना क्रूस उठाए और मेरे पीछे हो ले। ప్రైజ్ ది హల్లెలూయా. నన్ను వెనక రా, मेरे पीछे हो ले, వెనక రా, నన్ను వెంబడించు. मेरे पीछे हो ले। క్రైస్తవ్యం అంటే వెంబడించటం అండి. मसीह तो हमारे पीछे हो लेना है। రక్షించబడిన వాళ్ళు उद्धार पाए वे लोग ఆ మార్గంలో ప్రభు కొరకు ప్రభు పనుల కొరకు వెంబడించాలండి. तो प्रभु मार्ग में प्रभु के कामों के लिए प्रभु के लिए पीछे चलना है। ఇంకేమన్నా తెలుసా, और क्या कहता है? నిన్ను ఉపేక్షించుకోవాలి, अपने आप को कम करना నీ है, శరీర ఆలోచనలు రాకూడదు, अपने आप को इनकार నీ करना శరీరం है। నీ బాడీ మీద నీకు భయం ఉండకూడదు, तो अपने शरीर को लेके आपको कोई నీ डर नहीं होना ప్రాణం మీద चाहिए, నీకు భయం ఉండకూడదు. आपके प्राण के ऊपर आपको प्यार नहीं होना चाहिए, వాతావరణం ఎలా ఉండదు సరే. चाहे मौसम कैसे क्यों ना हो। వందనాలు ప్రభు. धन्यवाद प्रभु जी। వాతావరణం నువ్వే తయారు చేసేవయ్యా, मौसम को भी आप ही ने बनाया प्रभु, అది కూడా మా మంచి కొరకేనయ్యా, वो भी हमारी भलाई के लिए, మా మంచి కొరకు, అది కూడా हमारे भलाई के लिए। అవి మంచిగా, వాతావరణం మంచిగా మనకి. मौसम हर एक हमारे लिए अच्छाई के ప్రభు लिए। కొరకు బయలుదేరితే अगर प्रभु के लिए निकलेंगे అన్ని పోతాయి, तो सारा कुछ दूर हो అన్ని जाएगा, పోతాయి. सारा कुछ दूर हो जाएगा। బలహీన ఆత్మలో బలహీనంలో ఉన్నప్పుడు అన్ని మనకి. तो हम कमजोरी आत्मा में रहेगा तो सारे कमजोरी हमारे साथ ఈరోజు रहेगा। సిస్టర్ ఎంత బాగా జరుగుతుందంటే, आज सिस्टर ऐसे इतने अच्छी तरह घूम फिर पा रहे ఐదు అంతస్తులు ఎక్కుతుందంటే, थे, 5 मंजिल भी चढ़ पा रहे थे, 3 అంతస్తులు ఎక్కుతుందంటే 3 मंजिल भी चढ़ पाती ఏంటో है। తెలుసా, क्या मतलब बताइए? దేవుణ్ణి వెంబడిస్తున్నాం. तो प्रभु को पीछे चल रही थी। అంతే పౌలు అంటాడు, इसलिए पौलुस कहता है, నేను యేసుని వెంబడుతున్నాను, మీరు నన్ను వెంబడించండి. मैं यीशु मसीह का पीछे हो लेता हूँ, आप मेरे पीछे हो लो। ఈరోజు పరిశుద్ధాత్మ నేను అంటలా, मैं नहीं बोल रहा इन बातों को, పరిశుద్ధాత్మ అంటున్నాడు, पवित्र आत्मा प्रभु। దైవదాసుడు దేవుని పనులు వెంబడిస్తుంటే మీరు ఆయన వెంబడించండి, వెనక మళ్ళీ వెంబడించండి. तो प्रभु का दास प्रभु के कामों के लिए आगे तो आप उनका पीछे हो కొత్త लीजिएगा। నిబంధన ఇది, ये नया नियम है, తెలుసుకోండి ప్రియులారా. जानना प्रियो। చూసారా, యుద్ధ సమాచారం వింటారు మీరు. युद्ध की खबर सुनोगे बोला था, ఇప్పుడు ఎర్ర సముద్రం యుద్ధం జరుగుతుంది తెలుసా మీకు? लाल समुद्र के ऊपर लड़ाई छिड़ गई, आपको पता है? యుద్ధం జరుగుతుంది ఇప్పుడు. लड़ाई छिड़ रही है। ఇంకా ఉక్రెయిన్ ఎన్ని ఉండే, చాలా ఉండే కదా. ट्रेन रशिया भी देख रहे ना हम, అక్కడక్కడ మీరు వింటారు అన్నాడు, వింటున్నాం మనం. तो जगह जगह युद्ध के समाचार सुनोगे बोला, కరువులు, सुन रहे, కరువు, अकाल भी देख रहे, కరువులు వస్తున్నాయి, अकाल भी देख रहे, భూకంపాలు. बुड़ोल भी हो ఇదిగో रहे, నేపాల్ భూకంపం వచ్చింది, नेपाल में बुड़ोल ఇదిగో हुआ, కేంద్ర కాఠ్మాండు అంట. तो काठमांडू का केंद्र स्थान, వింటున్నా వింటలేదా? सुन रहे ना? భయం పుడుతుందా భయపడతలేదా? लग रहा है कि नहीं? మీకేమో గాని నాకు భయం పుడుతుంది. आपको तो पता नहीं, मुझे ఎవరిని బట్టి, నన్ను బట్టి కాదు. मेरे विषय में नहीं डरता हूँ मैं। రక్షణలో కొనసాగకుండా బలహీనలైపోతుంది వారి గురించి, तो उद्धार में आगे ना बढ़ते हुए जो कमजोर हो रहे हैं उनके लिए, బలహీనల గురించి. कमजोर लोगों के लिए। అర్థమవుతున్న ప్రియులారా, समझ में आ रहा है? యేసు దొంగ బలి వస్తాడండి. यीशु ने कहा, चोर के जैसे समान आऊंगा। ఆయన చెప్పి నేను జరుగుతున్నాయండి. जो कुछ भी बोला हो रहा है। ఇళ్లలోనే మనకి ఈ రోజులు అండి, కూతుర్లే ఈ రోజులు అయిపోతున్నారు, కొడుకులే ఈ రోజులు అయిపోతున్నారు, తల్లిదండ్రులు వీళ్ళే ఈ రోజులు అయిపోతున్నారండి. तो घरों में ही एक दूसरे के खिलाफ, बच्चे माँ बाप बच्चे के खिलाफ हो रहे हैं आजकल। కళ్ళకి కట్టినట్టు అర్థం లాగా మనకు కనపడుతుందండి. जैसे मासी यीशु ने कहा, वो सारे बातें दर्पण की तरह साफ साफ दिखाई दे रहे। ఇంకెందుకు మన ఆలస్యం? और क्यों देर करना है? ఇంకెందుకు ఆలస్యం చెప్పండి. क्यों देर करना है? ఆలస్యం ఉండకూడదు. देर नहीं करना है। అవును ప్రభు, हाँ प्रभु, నేను ఒక్కటే చెప్తున్నాను, मैं एक ही बात कहता हूँ, మీరేం చేయొద్దు. और कुछ भी मत करो। పరిశుద్ధాత్ముడా पवित्र आत्मा प्रभु నాకు నేర్పయ్యా मुझे सिखाइए। అని మోకరించాలి. तो इस प्रकार घुटनों में आइएगा।
మోకరించండి. घुटनों में आएगा। నాకు వాక్యం గుర్తు చేయి, मुझे वचन याद दिलाइए प्रभु, నాకు వాక్యం గుర్తు చేయండి. मुझे वचन याद दिलाइए प्रभु जी। దైవదాసుడు చెప్తున్నాడు, ప్రభు प्रभु के दास बता रहे प्रभु जी, అయ్యా అన్ని విషయాలు మీరు మాట్లాడుతున్నారు. सारे बातों को लेके आप बात कर रहे हैं శరీర प्रभु। ఆలోచన, శరీర కార్యాలు, సుఖ విలాసం నేను ఉండకుండా ఉండాలి. शरीर का सोच, शरीर का कार्य, शरीर के सुख के लिए मुझे नहीं रहना है प्रभु। ఒకప్పుడు నేను లక్ష్యంలో లేనప్పుడు ఉన్నాను ప్రభు, तो मैं उद्धार में नहीं था, एक समय ऐसा ही ఇప్పుడు था। రక్షించబడ్డాను ప్రభు, अब तो मैं उद्धार पाया మారు మనసు प्रभु। పొందిన ప్రభు. अब तो मन फिर आया हूँ, సమయం అనుకుంటా, అసమయం అనుకుంటా, समय में भी असमय में भी నేను ఎలీషాలాగే అమ్మడించాలి, मैं एलीशा की तरह चलना है, పేతురులాగే అమ్మడించాలి, पतरस की ఆంద్రేలాగే అమ్మడించాలి, आंद्रे की तरह चलना है, యాకోబులాగే అమ్మడించాలి. याकूब की तरह चलना है। జక్కయ్య యేసుని అమ్మడించమనంగా ఆయన మాటని అమ్మడించాడు. जक्कई ने भी यीशु के कहने का अनुसार उनका पीछे हो लिए हैं। నాతోనే ఉండమన్నాడు యేసు. यीशु ने कहा मेरे साथ रहो, ఆయనతోనే ఉండాలండి. हम उन्हीं के साथ रहो। కొంచెం అలవాటు అయిందండి, तो थोड़ा अलगाव हुआ था, కొంచెం అలవాటు. थोड़ा अलगाव हुआ। యేసు బ్రతుకున్నంత కాలం వేస్తూ ఉన్నారు, जब तक यीशु रहा, यीशु के साथ रहा, చచ్చిపోయాడు. यीशु का मृत्यु होने के ఈ बाद 3 రోజుల్లోనే इतना 3 दिन में ही శిష్యుల లైఫ్ మారిపోయిందండి. फिर चेहरे फिर बदल गए, మళ్ళీ వెళ్ళిపోయారండి. फिर से चले गए। చూసావా देखा, ఎమ్మడించబోయేటప్పుడు ఏమైందో. तो पीछे नहीं चलने की वजह से क्या हो गया, వాక్యానుసారంగా లేనప్పుడు ఏమవుతుందో తెలుసు, वचन का अनुसार नहीं होने से क्या होगा, గ్యాప్ వస్తుంది మధ్యలో. तो बीच में गैप आ जाएगा, అంటే ఆలోచనలో గ్యాప్, यानी कि सोच में अंतर, ఈ లోకమైన శరీర కార్యాల్లో గ్యాప్. तो शरीर का कार्य आ जाता है। ఆ గ్యాప్ లో ఎవడు జొరబడతాడండి? तो उस बीच में जो गैप आएगा उसमें గ్యాప్ कौन आएगा, ఆలోచనలో గ్యాప్. तो हमारी सोच నువ్వు में అంటలేదు, फर्क నిన్ను आएगा। అంటలేదు నేను, నువ్వు యేసు ప్రభువుని పెట్టావు, బైబిల్ తగలబెట్టావు, నువ్వు సంఘానికి అంటలేదు. ఆలోచనలు, मैं ये नहीं बोल रहा आपने यीशु मसीह को छोड़ दिया, बाइबल को जला दी, ये नहीं बोल रहा हूँ। పరిశుద్ధాత్మ सोच में ही बदलावट आ అయ్యలేవు, गया। రావట్లేదు तो पवित्र आत्मा की सोच नहीं आ रहे, అని మనకు వాక్యాలు తెలుసు. वचन सारा पता है हमको। సంఘంలో మంచి వ్యక్తులు మనము, कलिसिया में अच्छे व्यक्ति हैं हम, మంచిదుంది. अच्छा है కానీ हमारे पास। సమయానికి పరిశుద్ధాత్మ మాటలు మనం వింటున్నాం. लेकिन समय के अनुसार पवित्र आत्मा की बातें नहीं सुन रहे అందుకే నేను అంటున్నాను, हैं। इसलिए कहता है అందరి కోసం ప్రార్థించండి, उनके पास बैठिए और प्रार्थना करें, మంచి ఆనందం దొరుకుతుంది, अच्छी आनंद मिलेगा, మంచి శిష్యులు అవుతామండి, हम अच्छे चेले बनेंगे, శిష్యు అవుతామండి. चेले बनेंगे। బైబిల్ చదవండి, बाइबल पढ़िएगा, బైబిల్ చదవండి, बाइबल पढ़िएगा, క్యాలెండర్ ప్రకారం చదవండి, कैलेंडर के अनुसार पढ़िएगा, దేవుని కోసం లెగవండి, परमेश्वर के लिए उठिए, సంఘ పనుల్లోకి లెగవండి, कलिसिया के काम के लिए उठिएगा, దేవుని పనుల్లో ముందుండండి. प्रभु के काम में आगे रहिएगा। మీ శరీరాలను దేవుడు కాపాడుతాడు. आपके देह को प्रभु మీ संभालेगा। కుటుంబాలు మీరు పోయినా కూడా ఆశీర్వాదం ఉంటాం. तो आप जाने के बाद भी आपका परिवार आशीष నేను पाएगा। వెళ్ళినా కూడా నా కుటుంబం ఆశీర్వాదం ఉంటుంది. मेरे जाने के बाद मेरा परिवार आशीष पाता సంఘం रहेगा, స్థిరంగా ఉంటుంది. कलिसिया स्थिर रहे। యేసు వస్తే సంఘం ఎత్తబడుతుంది. तो यीशु आने से कलिसिया उठा लिया మనం जाए, కూడా వెళ్ళిపోతాం. हम भी उठा लिया కానీ जाए, కష్టపడలేదు, लेकिन मेहनत करना है, కష్టపడాలి. मेहनत करना पहले है। प्रार्थना। आइए प्रार्थना చిన్న करें। ప్రార్థన. छोटी सी प्रार्थना। వందనాలు నాయన, धन्यवाद प्रभु స్తోత్రాలు जी, ప్రభు. स्तुति हो మీకు परमेश्वर, వందనాలు చెల్లిస్తున్నాను. आपको धन्यवाद कहती ఈ हूँ। రాత్రి इस रात के समय దైవదాసులో మీరు మాట్లాడారు, प्रभु के दास के द्वारा हमसे बात की है, మీరు మాట్లాడారు ప్రభు. आप ही ने बात की है प्रभु, దైవదాసుడు కాదు నాయన, प्रभु का दास नहीं है प्रभु जी, దాసులో ఉండి మీరు మాట్లాడారు. प्रभु के दास के अंदर हो क्या आपने बात వాక్యం किया, చూపించారు నాయన, वचन को दिखा के बात की। పరిశుద్ధాత్మలో మీరు వాక్యం చూపించారు. पवित्र आत्मा प्रभु आपने वचन दिखा के बात की అదిగో है। తిమోతి యొక్క తల్లి తండ్రి, అదిగో పౌలుని వెంబడించమని తిమోతిని ప్రభు అయా మీరు ఆ బిడ్డను ప్రభువుల దగ్గర పంపించారు నాయన. तो तिमोथी इसके माता पिता ने पौलुस के पीछे चलने के लिए प्रेरणा दिया है। యేసు తెలిసిన వెంటనే యేసుని వెంబడించారు ప్రభు. यीशु ने जैसा जिनको बुलाया वो सब यीशु के पीछे चल लिए। అయ్యా ఎలీషా ఏలీని వెంబడించాడు तो ప్రభు. एलीशा एलिया के पीछे चल लिए। అక్కడ ప్రిస్కిల్లా అయ్యా దైవదాసుని వెంబడించారు. ఎక్కడుంటే అక్కడ ఉన్నారు. अकला प्रिस्किल्ला के भी प्रभु का दास पौलुस के पीछे जहाँ वो रहा वहाँ वो रहते गए। ఈ రోజు నాయన आज प्रभु जी నీ దాసుని ద్వారా మీరు మాట్లాడారు. आपके दास के द्वारा अपने बात किए हैं। పరిశుద్ధాత్మ ఉంటేనే ఎన్ని సాధ్యం. पवित्र आत्मा प्रभु होने से सब कुछ मुमकिन होगा। అవసరం లేకపోతే మన శరీరాన్ని మనం చూసుకుంటాం, पवित्र आत्मा नहीं है तो हम खुद के देखने मन लगेंगे, मन చూసుకుంటాం. अपना काम देखेंगे, మన కార్యాలు మనం చూసుకుంటాం, अपना कार्य को ही देखेंगे, బలహీనమైపోతాం, कमजोर होते जाएंगे, దేవుని పనుల్లో బలహీనమైపోతాం, प्रभु का कामों में ही కేవలం క్రైస్తవులకు నిలబడిపోతాం, केवल मसीह के नाम के लिए खड़े रहेंगे, క్రైస్తవులే అనిపించుకుంటాం. मसीह कहलाएंगे केवल। వినేని విశ్వాసం అని యాకోబు చెప్తున్నాడు. तो बिना कार्य का विश्वास मरा हुआ है। క్రైస్తవుడు కార్యం చేయాలి, मसीह जो है कार्य करने वाला हो, ప్రభువులో ఉండాలి, प्रभु में रहने वाला हो, బలహీనలు అవ్వకూడదండి, कमजोर ना होने पाए, మనం బలవంతులుగా ఉండాలండి. हम बलवंत होना है। వందనాలు నాయన, धन्यवाद प्रभु మీ जी, కృపలో నాయన ఈ రోజు మాట్లాడారు. आपके अनुग्रह के द्वारा हमसे बात ప్రతి किया, ఒక్కరిని హెచ్చరించారు. हर एक को सावधान किया है। నన్ను కూడా హెచ్చరించారు ప్రభు, मुझे भी सावधान किया, నన్ను కూడా హెచ్చరించారు. मुझे भी सावधान किया, బలహీనలో పడిపోకుండా హెచ్చరించారు. कमजोर ना होने के लिए। కాబట్టి ఈ రాత్రి నాయన విన్న ప్రతి ఒక్కరిలో క్రీస్తు ఆత్మ ఉండేటట్టు, ప్రతి ఒక్కరిలో నాయన విన్న వాక్యం 100కి 100 పనిచేసి సహాయం చేయండి. प्रभु आज के सुने गए वचन के द्वारा मसीह की आत्मा सब में बने रहे, 100 गुना वचन फलवंत होने पाए, 100కి 100 పనిచేసి సహాయం చేయండి. 100 गुना फलवंत होने में सहायता करना। ఈ కొద్ది మాటలు యేసు నామములో దీవించబడును గాక. छोटा सा प्रार्थना यीशु के नाम से मांगते हैं प्रभु जी, आमीन. आमीन। हमारे पिता परमेश्वर का प्यार, प्रभु यीशु मसीह का महान कृपा,
पवित्र आत्मा का सहभागिता आज और कल युगान युग तक सदाकाल इम्मानुएल बन के रहे। आमीन। అందరికీ వందనాలమ్మా। प्रेज द लॉर्ड। దేవుని నామంలో प्रभु के नाम से